తినేసాలమ్మా. లేట్ అయిపోయింది, టిఫిన్ పెట్టవే. టిఫిన్ పెట్టవే. పెడుతున్నానండి. ఏం ఆలోచిస్తున్నావే? టిఫిన్ లో చట్నీ వేసింది పులుసు వేస్తున్నావు. అయ్యో సారీ అండి. అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. మరిది గారు తినకుండా వెళ్ళిపోయారండి. కడుపు కాలితే ఓడే వస్తాడే పెట్టు. గమ్మునండి. మీరన్నా ఫోన్ చేసి ఏదో ఒకటి తినమని చెప్పండి. తల్లి లాంటి వదిన దొరకడం అదృష్టమే. ఆ విలువ తెలియని నువ్వెందుకే పట్టించుకుంటున్నావు? వదిలిపారు నువ్వు. తల్లి ఎప్పుడు బిడ్డని వదలలేదండి. I have raised the bug and changed the status to dev team. నాకు ఆకలేస్తుంది. ఇంట్లో అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరా? You keep start working on it. I'll get back to you. ఇడ్లీ ఉంది, ఉప్మా ఉంది, బిర్యానీ కూడా చేశాను. అబ్బా, రైస్ రసం లేదా? అంటే నిన్న నువ్వు బిర్యానీ అడిగావు కదమ్మా. ఇది ఇల్లా లేదు, డాబాలాగా ఉంది. ఇల్లా నాకు ఎంత కొత్త రైస్ పెడతారు. నాకు అక్కర్లేదు, నేను వెళ్తున్నా. చేసి పెడతాను. ఏంటి అలా దిగులుగా కూర్చోన్నావు? మళ్ళీ ఏమన్నా అన్నాడు వాడు? చాచా అదేం లేదండి, మరిది గారు నన్నేమంటారు. లేకపోతే ఎలా ఉన్నావేంటే? ఏం లేదు, మీరు కాలు చేతులు కడుక్కోండి, ఫుడ్ తిందురు గాని. ఏమో శివ, తిన్నావా? తినాలే. హోటల్లో తిన్నావా? అవును. హోటల్లో ఫుడ్ అంత మంచిది కాదు కదా నాన్న. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇల్లానగా ఎంతో కొంత రైస్ ఉండి పడతారు. ఎప్పుడో బిర్యానీ అడిగానని ఇప్పుడు బిర్యానీ ఉండి పెట్టేస్తే ఏది పెడితే అది తినేవాళ్ళ కనిపిస్తున్నానా? నాది తప్పైపోయిందమ్మా. ఈసారి చేసే ముందు నిన్ను అడిగి అప్పటికి నీకు ఏది ఇష్టమో అదే చేస్తాను. రుచికరంగా తినాలనిపిస్తేనే తింటారు. ఇప్పుడు అద్భుతంగా చేశారు కదా అని ఆత్రంగా తినరు. కరెక్టే అమ్మా. ఏంటి ఇప్పుడు దాకా డల్లీగా ఉండి ఇప్పుడు ఫేస్ వెలిగిపోతుంది? మరిదిగా తినేశారంటండి. వాడు తిన్నాడు సరే, నువ్వు తిన్నావా? బిడ్డ తింటే తల్లికి ఆటోమేటిక్ గా కడుపు నిండిపోతుందండి. ఇప్పుడు తినేస్తాను. నువ్వు తిన్నాం కదే, నేను తినిపిస్తానే. మా అమ్ముంటే ఎంత గర్వపడేవే. అంత గొప్పగా చూసుకుంటున్నావు నువ్వు మా తమ్ముడిని. తిను. ఎవరబ్బా నా రూమ్ సర్దింది? ఏమైందమ్మా? ఎవరు నా రూమ్ సర్దింది? ఎక్కడొక్కడ ఉంటే నీకు కంఫర్ట్ గా ఉంటుందని నేనే సర్దానమ్మా. ఎవరు చెప్పారు నా రూమ్ సర్దమని? ఇది నా పర్సనల్ రూమ్, నేనే సర్దుకున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పాను మా అమ్మ జ్ఞాపకాలు ఉన్న రూమ్ లో ఎవరు రాకూడదని. నన్ను అమ్మగా అనుకోవచ్చు కదా నాయనా. నువ్వు మా అన్నకు భార్యవి, నాకు వదినవి. మా అమ్మాయి మాత్రం ఎప్పుడు కాలేవు. నీకు బిడ్డలు పుట్టలేదు కదా అని నన్ను బిడ్డలా ట్రీట్ చేస్తున్నట్టు డ్రామా చేయకు. యారా చిన్నపిల్లడు కదా అని చెప్పి చలనేషన్ నొక్కుతాను కదా అనుకుంటే ఏం చేయట్లేదు కదా అని చెప్పి హెచ్చు నొక్కుతున్నావా? ఏం చేశారా నీకు తక్కువ? ఏం తక్కువ చేసిందిరా వదిన నీకు? అమ్మ బావరా మేము కోరుకున్నావా? ఏహే, అమ్మని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నేను మర్చిపోలేదు. అమ్మ జ్ఞాపకాలు ఎవరు తాకూడదు. ఎక్కడుండేవి అక్కడే ఉండాలి. నాకున్నది నువ్వు ఒక్కడే, ఎవరు లేరు. ఏం వెతుకుతున్నావమ్మా? ఈ రూమ్ సర్దింది నేనే కదమ్మా. ఏం మిస్ అయిందో చెప్తే ఎక్కడుందో చెప్తాను. పార్టీ కోసం సెట్ చేసిన 8,000 మిస్ అయ్యాయి. నేనే తీసి ఎక్కడో పెట్టేసుంటానమ్మా, వెళ్ళి తీసుకొస్తాను. అన్నా 8,000 డబ్బులు గెట్ టుగెదర్ పార్టీ ఉంది. ఇప్పటికిప్పుడు 8,000 ఏంద్రా? నా 8,000 ఎక్కడో మిస్ అయిపోయి, అది దొరకగానే నీకు ఇచ్చేస్తాను. ఏంద్ర ఈ మధ్య నీ ఖర్చులు బాగా ఎక్కువైపోయా? అన్నా నువ్వు ఇస్తావా ఇవా? ఇదిగో అమ్మా నీ 8,000 దొరికేసాయా? ఈ డబ్బులు నాయి కావు, నాయి 500 నోట్లు, ఈ 100 రూపాయల నోటు. నువ్వు ఇస్తావా ఇవా? థ్యాంక్స్ అన్నా. ఏంది వీడు? అయ్యో వాళ్ళు చాలా రోజుల నుండి పార్టీకి ప్రిపేర్ చేసుకుని ఉంటారండి. అయినా మనోడు డబ్బులు లేకుండా అక్కడికి వెళ్తే మనోడు తక్కువైపోతాడు. నా మరిది తక్కువ అవడం నాకు ఇష్టం లేదు. వాడు అంతలా అవమానిస్తున్నా నీకు అంత ప్రేమేంటి? అయ్యో మీకు ఆఫీస్ కి టైం అయింది, మీరు వెళ్ళండి, బయలుదేరండి. వాడు ఏదో ఒక రోజు నీ ప్రేమను అర్థం చేసుకుంటాడే, నిన్ను తెలియలే యాక్సెప్ట్ చేస్తాడు. నాకు కావాల్సింది కూడా అదే అండి. నేను కూడా ఆ సమయం కోసమే వెయిట్ చేస్తున్నాను. వీడి పరిస్థితి అంటే నాకు అసలు అర్థం కావట్లేదే. అదిగో శివ. ఎక్కడాడు శివ? శివ ఇంటి సిగరెట్ తాగుతాడు, ఇది తెలిసిపోద్దేమో. శివ కాదండి. ఇటు వెళ్దాం సినిమా హాల్ కి. సినిమా వద్దులేండి, ఏదైనా ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోదాం. నాకు ఆఫీస్ ఇంపార్టెంట్ కాల్ ఉంది. సరే. అమ్మో అన్నగారు డబ్బులేరా? ఇదిగో అన్న డబ్బులు. ఎంతరా ఇవి? 8,000 అన్నా. రాండ బట్టి 80,000 రా. ఆపండి ఆపండి, బండి ఆపండి. ఏమే మా బిడ్డనే కొడతావా? మా బిడ్డనే కొడతావా? మా బిడ్డనే కొడతావా? వీడు మీకు బిడ్డ అంటే మేడం. ఈ పిల్లడు మా మరిది. అయితే మాకెందుకండి? ఐపీఎల్ మ్యాచ్ లో పెట్టి డబ్బులు ఓడిపోయాడు. ఏమైంది? వీడెవడో మన శివాని కొట్టాడండి. కొట్టాడా? ఎందుకు కొట్టారా నా తమ్ముడిని? పిల్లడు బెట్టింగ్ లో డబ్బులు ఓడిపోయి డబ్బులు ఇవ్వలేదన్నా, నన్ను ఎందుకు కొడుతున్నారు? జోదం ఎగలేదంటే అందులో మళ్ళీ రిబాబు రే. పదమ్మా నువ్వు కారెక్కు. నేను రాను, మీరు వెళ్ళండి. ఏయ్ చంపలు పగల కొట్టేస్తా, పద కారెక్కు. రేయ్
ఏంద్రా ఈ జీవితాలు నాశనం చేసే ఆటలు? పని చేసుకొని బతకాలి లేదా జాబ్ చేసుకొని బతకాలి, ఇలా బెట్టింగ్ ఆడుకొని బతకడం ఏంద్రా? నాతో ఇంకా ఆడనని చెప్పాడులేండి, పదండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి వీడు? అబ్బా వదిలేయండి. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఈ ఇంట్లో నాకు మర్యాద లేదు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికైనా వెళ్ళిపోతాను. వద్దమ్మా, అలా వెళ్తాను అనొద్దు. వెళ్తా అని 10 సార్లు కాదు 20 సార్లు అంట. నేను వెళ్ళిపోతా, ఇంట్లో నుంచి. వీపు మొత్తం వాతలు పెట్టేస్తే ఇంకొకసారి బయటికి వెళ్తాను అన్నామంటే కాళ్ళు చేతులు ఇరిచిపోయే పెడతా. పోనీలే కదా చిన్నపిల్లడని చూస్తూ ఉంటే బ్యాగ్ వేసుకుని ఊరేగదామని బయటికి పోతున్నావే. ఏం తిని బతుకుదామని బయట పద, రూమ్ లో కదా. ఏమండి మీ ఎత్తుకెళ్ళి రూమ్ లో పండుకోండి. మీకే చెప్తున్నానండి, ఎత్తుకెళ్ళి రూమ్ లో పడేయండి. సరేనే. ఏంటి ఇది? బయటికి ఎవరు ఎలా ఉదరిస్తున్నారో చూడట్లేదా? పదండి. బయటికి వెళ్ళిపోతాను అంటాడు ఏంటండి? ఆవేశంలో బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయి ఏమైనా చేసుకుంటాడని భయం మనకు ఉంటుంది కదా. మనం వదిలేస్తే ఓడే ఒక దారికి వస్తాడు కదే. మనమేమంత గట్టిగా అంటు పెట్టుకుని ఉన్నామండి. మీరు దేనికి అడ్డు చెప్పట్లేదు కదా, నేను కూడా దేనికి అడ్డు చెప్పట్లేదు కదా. మీరు ముందెళ్ళి అర్జెంట్ గా రెడీ అయ్యి రాపోండి. ఎందుకే? ఈ ఇంటికి దిష్టి పట్టింది, మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం. పదవే. సరే అండి. ఏవండి, శివ ఎప్పుడు తిన్నాడో ఏమోనండి. మీకు అన్నం పెట్టిస్తాను, వెళ్ళి తినిపిస్తారా? ఇంత జరిగాక తినమంటే తింటాడా? తినకపోతే బలవంతంగా అన్నా తినిపించండి. బిడ్డ అడ్డదారిలో వెళ్తుంటే చేతి కట్టేసుకునైనా సరే మన వెనకే తీసుకెళ్లాలి. బిడ్డ తెలియక తప్పుడు దారిలో వెళ్ళడం తప్పు కాదు, తప్పుడు దారిలో అడ్డమైన పనులు చేయడం తప్పు. అది మనమే చెప్పాలి. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోరా, ఎప్పుడు తిన్నావో ఏమో, తినేసేయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ చూసుకుందాం. మేము గుడి దాకా వెళ్ళేస్తాం. అన్నాని నెట్టంత పెద్దడు అయిపోయారా? ఏమండి, ఏంటండి మీరేదో ఒక రకంగా భయం పెట్టి తినిపిస్తారనుకుంటే కొట్టి తినిపించేటట్టున్నారు కదండి. వెళ్ళండి, మీరు ముందే కింద కూర్చోండి. నీ మంచి కోసమే కదమ్మా మేము ఇలా చెప్తున్నాము. నా మంచి కోరవాలైతే ఇలా రూమ్ లో వేసి తాళం మీరు. నువ్వు అలా ఇంట్లోంచి వెళ్ళిపోతానడం తప్పు కదమ్మా. ఎందుకు తప్పేది? నాకు ఇష్టం ఉంటే మీతో ఉండాలి, నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నేను ఇక్కడ ఉండలేను. నువ్వు అన్నట్లే చేద్దాంలేమ్మా. ముందు ఈ అన్నం తినేసి, నువ్వు ఇది తినేసావంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అవునమ్మా, మేమన్నా నిన్ను ఎంతని బలవంత పెట్టగలం. నువ్వు ఇంట్లో ఉండి తినకుండా ఉన్నా, బయట నీకు ఇష్టం వచ్చినట్లు తిరిగినా రెండూ ఒకటే. ఇంట్లో నువ్వు మా కళ్ళ ముందే ఆకలితో ఉంటే మేము చూస్తూ ఉండలేం కదా. నీకు ఇష్టం వచ్చినట్లే చేద్దులే. మొత్తానికైతే ఇది తినేసే ముందు నేను తినను. నేను కిందకెళ్ళి వాటర్ తీసుకొచ్చేలోపు ఇది తినేసేయాలి, లేదనంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేది జరగదు. ఏం చెప్పేవి? అబ్బా మీరు పదండి, మీరు వెళ్ళండి కిందకి. పదండి పదండి. అమ్మయ్య, తినేశాడు. మొత్తం తినేసాను కదా, ఇంకా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఖచ్చితంగా వెళ్ళిపోదు నాయనా. మేము ఇప్పుడైతే గుడికి వెళ్ళొస్తాము, వచ్చాక మాట్లాడుకుందాం. ఇప్పుడు తినిపించావే, ప్రతిసారి ఎలా తినిపిస్తావే? ఇప్పటికైతే తిన్నాడు కదా, పదండి వెళ్దాం. ఏమేమో నీ ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేసి వచ్చాం, ఓకేనా? మరిది గారు మనతో ఉండలేకపోతున్నారండి. దిగులుతో ఒంటరిగా ఏమైపోతాడా అని భయంగా ఉంది. అతనికి నచ్చిన అమ్మాయి ఎవరన్నా ఉంటే కనుక్కోండి, ఇచ్చి పెళ్లి చేసేద్దాం. ఆ అమ్మాయితో ఉన్న హ్యాపీగా ఉంటారేమో. అయితే నీ చెల్లికి పెళ్లి చేద్దామే. మా చెల్లె అది రఫ్ క్యాండిడేట్ అండి. వీడు కూడా అమాయకుల్లాగేం లేడు, రఫ్ గానే ఉన్నాడు. నీ చెల్లి అయితే వీడిని కరెక్ట్ గా కంట్రోల్ లో పెట్టుకుంటది. ఆ చెల్లి అరచేతులు వైకుంఠం పెట్టుకుని గుట్టుకొని మింగేస్తుందండి. అదే మరిది గారు అరచేతులు ప్రసాదం పెట్టినా మూతికి పూసుకోకుండా తినలేరు. ఎలా అండి? వీడికి తిక్క కుదరాలేవే, వీడికి తిక్క కుదరాలేవే. నీ చెల్లె కరెక్టా? లేకపోతే జీవితాన్ని నాశనం చేసే ఆటలో కూడా ఇటు బానిస అయిపోయాడు. వీడి వయసు ఎంత? వీడి వెడ్డింగ్ ఆడాలి ఇప్పుడు. అసలు నీ చెల్లి ఇప్పుడు ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉందండి. ఇప్పుడు హాలిడేస్. హాలిడేస్ అయినప్పుడు తెలవే, వచ్చేమని చెప్పు. చెయ్యి, అసలు ముందు కాల్ చెయ్యి. సరే అండి. హలో అక్క, చెప్పు. ఏం చేస్తున్నావే? నేను గుడికి వచ్చినానక్క. ఇప్పుడు నిజం చెప్పు. అంటే రోడ్డు మీద అబ్బాయిలు నాకు లైన్ వేస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నా. ఏంటి నువ్వు మారవా? ఏం చేద్దామక్క, మానవులు మారనివ్వట్లేదు. నువ్వు పెద్ద ఏంజల్ నీ ఫీలింగ్ అంటే? చాచా అలానే కాదక్క, సైకాలజీ చదువుతున్నా కదా. ఇలా పబ్లిక్ లో తిరిగితేనే కొంచెం ప్రాక్టికల్స్ కంప్లీట్ చేయగలను. కానీ పబ్లిక్ ప్రాక్టికల్ గా చాలా డిఫరెంట్ గా ఉన్నారక్కో. నాకు తెలుసు. ఇప్పుడు నన్ను రమ్మని పిలవడానికి ఫోన్ చేసావు కదా. అవును, నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. సరే వచ్చేయ్. ఓకే, అయితే నాకు ఇంకా ఈ ఫోన్ తో పని లేదు.
ఫోన్ ఏంది మేడం ఇలా ఇచ్చేసారు? ఇప్పుడు ఈ ఫోన్ పగిలితేనే కదా ఊరికెళ్ళాక నాకు మా అక్క కొత్త ఫోన్ కొనిస్తుంది. ఆ? బ్రేకప్ అయింది కదా అని బాధపడకు, నువ్వు ఇంకా బకరా అవ్వమని సంతోషపడు. నిన్ను ఇంకా ఎప్పటికీ ఏ అమ్మాయి బకరా చేయలేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బ్రేకప్ కదా. అంటే ఈ ఫోన్ అమ్మాయికి అవసరం లేదా? అయినా నాలో బ్రేకప్ అయిపోయిన సంగతి ఈ అమ్మాయికి ఎలా తెలుసు? సైకియాట్రిస్ట్ శైలు ఇక్కడ సైకిల్ని పట్టేస్తా. ఆ? ఓ. ఇంకొకసారి ఆలోచించండి, మా శైలుకి శివాకి సింక్ అవుతుందంటారా? సింక్ అయినా అవ్వకపోయినా దానికే ఇచ్చి చేద్దాం. ఇప్పటివరకు ఆయన తీసుకున్న డెసిషన్ ఏమైనా ఓ రేంజ్ లో ఏమైనా తీసుకున్నాడా? వాడి పిల్ల వారాలు వాడికేం తెలియదు. ఇప్పటికే దేనైనా ఇష్టపడి ఉంటే దానికి ఇచ్చి చేద్దాం, లేదంటే శైలు వేడి కరెక్ట్. స్వామి, ఇక నుండి నువ్వే చూసుకోవాలి. ఒక రాక్షసి రాబోతుంది, అది నా చెల్లెలే. మనసులో ఏముందో అట్లే బయటికి చెప్పేస్తది. మొత్తం నీ మీద భారం వేస్తున్నా స్వామి. చెప్పరా? ఎక్కడికి వెళ్ళావు అసలు? 3-4 రోజుల నుంచి కనిపించట్లేదు. ఏదో ఒకటి చేసి నన్ను కలవడానికి రావచ్చు కదా. నేను అందుకోసమే ప్రయత్నిస్తున్నా, నా వల్ల కావట్లా. నేను ఇంట్లో నుంచి రావాలంటే వీళ్ళతో ఏదో ఒకటి గొడవ పెట్టుకుని రావాలి కదా. నేను అంత గొడవ పెట్టుకున్నా కూడా వీళ్ళు నన్ను వదిలేలా లేరు. నన్ను ఇంట్లో నుంచి పంపించట్లా. నేను ఇంట్లో నుంచి బయటికి ఎక్కడ వెళ్ళకూడదని నన్ను రూమ్ లో వేసి తలుపు తాళం కూడా వేసారు. అయ్యో, అబ్బా, నా సైడ్ నుంచి నువ్వేం పట్టించుకోబాక. నేను ఎట్టో ఒకటి ట్రై చేసి నీ కాడికి వచ్చేస్తా. టెన్షన్ ఏం పడకు, బాయ్. వెళ్ళి వాడు ఎవరైనా ఇష్టపడ్డాడు లేదు కనుకోవే. అయ్యో, నన్ను వెళ్ళమంటారేంటండి? ఇప్పుడు కనుక నేను పైకి వెళ్ళానంటే మీరు గుడి నుంచి వచ్చేసారు కదా, నన్ను వెళ్ళిపోమంటారా అని అడుగుతాడండి. నేను అడగను, మీరే వాళ్ళు అడగండి. ఏమి ఒక తమ్ముడిని ఒక అన్న ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగితే అదంత కంఫర్టబుల్ గా ఉండదే. మీరే వెళ్ళి అడగలేకపోతే నేను వదినండి. బిడ్డ లాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరైనా ప్రేమించావా చెప్పు, నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఎక్కడ అడగలనండి. సరేలే, నేనే అడగతా. హా. నువ్వు ఎవరైనా అమ్మాయిని ప్రేమించడం ఇష్టపడడం ఏం చేయలేదు కదా? ఇష్టపడడం ఏంటి? నా అందమైన అమ్ము ఏం చేస్తుందో ఏమో. ఏం చేస్తున్నాడు వాళ్ళ వీడు పిచ్చోడు అయిపోయినట్టున్నాడు. నిన్నేరా ఎవరైనా ప్రేమించావా? ఎవరైనా ఇష్టపడ్డావా? లేదు లేదు నా, ఎవరిని ఇష్టపడట్లేదన్నా. అదేలే, సరేలే. ట్రైన్ వచ్చేసింది. ఇదేంటి జనరల్ నుంచి వస్తుంది? ఏంది ఇలా జనరల్ ట్రైన్ లో వచ్చావు? బస్సులో అయితే ఫాస్ట్ గా వచ్చేది కదా. జనరల్ లో అయితే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు బావా. చాలా మంది పబ్లిక్ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు. వాళ్ళ కష్టాలతో పాటు కన్నీళ్లతో పాటు కన్నింగ్లు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి చాలా నాలెడ్జ్ దొరుకుతుంది. సరే పదా. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? నా మైండ్ రీడ్ చేయబాక పదా. అంత బాగున్నానా బావా? చెత్ పదా. ఏం చూస్తున్నావే? బావా, ఆ అమ్మాయి నీకు సైట్ కొడుతుంది బావా. ఏ అమ్మాయి? ఎదురింటి బాల్కనీలో తిరుగుతుంది చూడు. అది నీకెలా తెలిసే? తన చేతిలో ఉండేది నోట్ బుక్, కానీ నవల్ చదువుతున్నట్టుగా బిల్డప్ కొడుతుంది. పైగా వాళ్ళ ఇంట్లో వాళ్ళెవ్వరూ కనిపెట్టకూడదు, నువ్వు మాత్రమే చూడాలని ఆ నోట్ బుక్ పైన లవ్ అని రివర్స్ లో రాసింది. బాగా గమనించు బావా, నువ్వు తనని చూస్తున్నావా లేదా అని. తన చూపులు నీకు కనపడకూడదని స్కార్ఫ్ మధ్యలో నుంచి నిన్ను చూస్తుంది. సింక్ అవుతున్నట్టే ఉంది కానీ ఇది నిజమేనంటావా? ఇప్పుడు చూడు, ఇంట్లోకి పరిగెడుతూ వెళ్తది. ఓసే, నీతో నా తమ్ముడు ఏగలేడే. అయినా మీ తమ్ముడు నాతో ఏగాల్సిన అవసరం ఏముంది? అది మీ అక్క చెప్తుందిలే పదా. ఆహా, ఇలా సెట్ చేశారా? రోల్స్ రాయల్స్ కార్ ని డ్రైవ్ చేయాలంటే మినిమం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అమ్మా, ఇది చిన్న ముదురు కాదు. ఏమే, నీ చెల్లొచ్చిందే? వస్తున్నానండి. ఏవే, జర్నీ ఎలా జరిగింది? మంచి నాలెడ్జ్ గెయిన్ చేశానక్క. అంటే మళ్ళీ జనరల్ లోనే వచ్చావా? ఓహో, దీనికి ఎప్పటి నుంచో అలవాటు ఉందా? ఇది ఎప్పుడు ఇంతేనండి, విచిత్రంగానే బిహేవ్ చేస్తది. అక్క, ఇవన్నీ కాదు, ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో చెప్పు, త్వరగా సాల్వ్ చేసి త్వరగా వెళ్ళిపోతా. నువ్వు మాకు ప్రాబ్లం అవ్వకుండా ఉంటే చాలు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఫ్రెష్ అయ్యే ముందు నేను కొన్ని తెలుసుకోవాలి. మరిదిగాడు ఎక్కడున్నాడు? బావని పట్టుకుని అలా పిలుస్తున్నావేంటి? నాకంటే సంవత్సరం చిన్నాడు పట్టుకుని బావా అని ఆడ పిలిచేది. వాడు నాకు బామ్మర్ది. అయినా మీరేం ప్లాన్ చేశారో నాకు తెలుసు. ఇంతకీ వాడు ఎక్కడున్నాడు? మరిది గారు పైన ఉన్నారు. అబ్బా, మరిది గారు. ఏమే, మా తమ్ముడు జాగ్రత్త. నేను నాన్ వెజ్ తినలే బావా. లేకపోతే నా తమ్ముడిని మింగేసి ఉండేదే. చెప్పాను కదండి, ఇది రాక్షసని. ఇలానే రఫ్ గా బిహేవ్ చేస్తది. మీ చెల్లి రఫ్ అని తెలిసే మా తమ్ముడిని ఉఫ్ అని ఊదేస్తుందని తెలియదు. అయినా వాళ్ళు ఎప్పటికైనా మాట్లాడుకోవాల్సిందే కదా. మొదలుగా మాట్లాడుకుంటేనే మంచిది. నీ చెల్లి ఏదో ఒకటి సెట్ చేస్తుంది. దాని టాలెంట్ ఇప్పుడే బయట చూసా. ఏంటి దీనికి తాళం వేసింది? ఇప్పుడు కిందకెళ్ళి తాళం తేవాలా?
ఎరా బామ్మర్ది కిటికీలో నుంచి చూస్తున్నావు పారిపోదామని? ఏయ్ హే ఏల్ దించు. ఇది ఏం మాట్లాడుతుందో నాకు భయంగా ఉందండి. మరిది గారు అసలే చాలా అమాయకుడు. ఒరేయ్ నువ్వు చాలా అమాయకుడు అని ఫీల్ అవుతున్నారా కింద వాళ్ళు? అమ్మాయి కోసం పారిపోతున్నావో తెలియదు పాపం. ఈ రోల్స్ రాయిస్ ని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారేంట్రా? మా అక్క ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటా. ఎందుకంటే మా అక్క సెలక్షన్ బావని చూస్తే అర్థమవుతుంది. నీలాగా బెట్టింగ్ మీద మాత్రమే ఆధారపడేవాడిని చేసుకుంటే నిన్ను చేసుకున్న ఆడదాని జీవితం కూడా జూదం అయిపోతుంది. నేను ఆడింది కూడా నా ప్రేమని బతికించుకోవడం కోసమే. రే ఇలాంటి సినిమా డైలాగులు మాత్రం చెప్పబాక. కావాలంటే ఫ్రీగా హెల్ప్ చేస్తా. నన్ను నా అమ్ముని కలుపు చాలు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. నాకు ఎంత కావాలో నువ్వు ఎప్పటికీ ఇవ్వలేవు. ఆ ప్రాబ్లం ఎంత వరతో అంతే అడిగి తీసుకుంటా. అంతవరకు ఈ రూమ్ లోనే కుక్కిన పేర్లాగా పడుండు. ఈ లోపు మా అక్క దగ్గర ఎక్స్ట్రాలు చెయ్యకు. మా అక్క ప్రేమ నీకు అర్థం అవ్వాలంటే నీ జన్మ సరిపోదు. సార్ నమస్కారం సార్. ఏంటి సార్ అలా వచ్చారు? మీ ఇంట్లో ఫ్రాడ్ ఉన్నాడు, ముందు వాడిని బయటికి రమ్మనండి. సార్ ఆ ఫ్రాడ్ కు ఒక నేమ్ అంటూ ఉంటది కదా సార్, అది చెప్పండి సార్. శివ వాడి పేరు. సార్ ఏం తప్పు చేశాడు నా తమ్ముడు? బెట్టింగ్ ఆడి డబ్బులు ఎగలుగాడంట. పైగా డబ్బులు ఎట్టిన అడిగిన వాడిని కొట్టిపించాడంట. ఓహో బెట్టింగ్ డబ్బులు రికవరీ చేయడానికి డైరెక్ట్ ఆఫీసరే వచ్చారా? అందులో మీ కమిషన్ ఎంత సార్? ఏంటి సార్ తో అలా మాట్లాడుతున్నావు? రికమెండేషన్ జాబ్ బావా, ఎంతో కొంత ఇచ్చి పంపించేయి. ఏంటయ్యా ఆఫీసును పెట్టుకుని అలా పడితే అలా మారుతుంది? ఎవరి అమ్మాయి? సార్ తను డాక్టర్ సార్, సైకాలజీ చదువుకుంది. ఎంత డాక్టర్ అయితే మాత్రం ఆఫీసును పెట్టుకుని ఇలా మాట్లాడొస్తుందా? స్టేషన్ తీసుకెళ్తా. ప్రాబ్లం పర్సనల్ అయింది అనుకోండి. నిన్న నైట్ స్విగ్గీలో ఎవరికి ఫుడ్ ఆర్డర్ పెట్టారో ఆ ఫుడ్ ఏ అడ్రస్ కి వెళ్ళిందో మీ వైఫ్ కి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తా. ఎవరమ్మా నువ్వు? ఇవన్నీ నీకెలా తెలుసు? కామన్ పీపుల్ లెక్కలో వేయద్దు. సైకియాట్రిస్ట్ శైలు ఇక్కడ సైగల్ని పట్టేస్తా. నీకో దండవమ్మా తల్లే. అట్లుంటది మనతోని. ఓ సుందరం త్వరగా పని తీవయ్యా. అమ్మాయి ఇది మామూలుది కాదు. బావ రోజు రోజుకి ఆశ్చర్యపోతున్నాడు. ఏమైందండి? శివ కోసం పోలీసులు వచ్చారే. అయ్యో ఎందుకండి? శివ బెట్టింగ్ డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పి రికవరీ కోసం వచ్చారే. ఇచ్చి పంపించేయండి. మీ చెల్లి అతనికి బాగా ఇచ్చి పంపించింది. ప్రాబ్లం ఏం లేదు కదా? ఉండదని అనుకుంటున్నా. ఆయన ఇంత పెద్ద ఆటం బాంబుని ఎలా తయారు చేశాడే మీ నాయన? పోగొడుతున్నాడు బావ. బావకి మనం సైకియాట్రిస్ట్ వరకే తెలుసు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ శిష్యురాలని తెలీదు. వీళ్ళకి సైకాలజీ వరకు చాలే. చెప్పరా. హలో ఏమైంది? ఏమైనా అనుకున్నావా? అబ్బా ఏమనుకోవాలి? ఇంట్లో నుంచి నా దగ్గరికి వస్తా అన్నావు కదా. ఇంటికి ఓ రాక్షసి వచ్చింది. మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోయింది. అదెలాగా? ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి అవసరం వాళ్ళ ఆలోచనలు కూడా పట్టేయగలదు. సైకాలజీ ఇప్పుడు చదువుకుంది, కానీ చిన్నప్పుడే మా అందరితో ఆడుకుంది ఇది. ఒకరోజు నేను పెన్సిల్ దబ్బేశాను. అది ఏ షాప్ లో ఏవేవి దబ్బేశానో, ఏవేవి కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టాను. అందరితో కనెక్ట్ అయ్యి వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి అవన్నీ అది కలెక్ట్ చేసేసుకుంది. తను ఎందుకు చెప్పింది? నా కర్మ ఏందంటే చివరిగా పెన్సిల్ దొంగతనం చేసింది దాని పెన్సిలే. అమ్మో అది చాలా షార్ప్. బానే గుర్తు పెట్టుకున్నారా బామ్మర్ది? అయినా మీ వదినెందుకు నిన్ను ఇంత టార్చర్ చేస్తుంది? ఆమెలా బాగుంటే చాలా, నిన్ను మాత్రం రూమ్ లో వేసేసింది. అసలు ఎందుకు ఇంత గయాల్లా బిహేవ్ చేస్తుంది మీ వదిన? ఏయ్ మా అక్కననే ముందు నీ నోరు జాగ్రత్త. ఏయ్ బామ్మర్ది నీ పిల్లని కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఇంట్లో ఉన్న సంసారాన్ని నీ పిల్లకి చెప్పి ఇంటి పరువు తీయకు. ఇంట్లో గొడవ పూర్తిగా తెలిస్తే నీ పిల్ల దగ్గర ముందుగా నువ్వే చీపోతావు. అవతల వాళ్ళ ప్రేమ పొందాలని ఇంట్లో వాళ్ళ ప్రేమ తాకట్టు పెట్టే నీలాంటి దరిద్రులకి ఇది ఎప్పటికీ అర్థం కాదు. హే గర్ల్ ఫ్రెండ్, నా పేరు శైలు, సైకియాట్రిస్ట్ కమ్ ఏజెంట్ ని. మా అక్కని ఇంకెప్పుడన్నా ఏమన్నా అన్నావనుకో నీ బాయ్ ఫ్రెండ్ కాళ్ళు చేతులు కట్టేసి వాడి కళ్ళ ముందే మీ నాన్నకి నచ్చిన సిద్ధుగాడిని నీకిచ్చి పెళ్లి చేస్తా. నా గురించి నీ బాయ్ ఫ్రెండ్ కి బాగా తెలుసు. నా గురించి పూర్తిగా చెప్పరా బామ్మర్ది? తన లైన్ లోకి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు. కాల్ ట్రేస్ చేస్తున్నట్టుంది. అసలు ఎవరితోను? మా వదిన వాళ్ళ చెల్లెలు. ఇలా వారం ఏందో అసలు అర్థమే కావట్లా. బాబా కార్ కీస్ ఇవ్వు. ఇదిగోవే. థ్యాంక్స్ బాబా. అమ్మాయి ఎవరు కొంప ముంచడానికి వెళ్తుందో. ఎక్కడికి వెళ్తున్నావే? గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. గర్ల్ ఫ్రెండ్? ఇది ఎప్పుడు స్ట్రైట్ గానే మాట్లాడదు. చెత్ ఏమైందండి? నేను నిన్ను అడగాలే. శైలుకి శివాకి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, ఏమైనా మాట్లాడిపించావా? మాట్లాడడానికి వెళ్ళింది, కానీ ఏం మాట్లాడిందో తెలీదండి. నువ్వైనా కనుక్కోవాలి కదా. లేట్ అవుతా ఉంటే భయం నొక్కుతుందే. కనుక్కుంటానండి. అమ్మా లంచ్ తినమ్మా.
నైట్ కి డిన్నర్ ఏం చేయమంటావమ్మా? నీ ఇష్టం, ఏది చేసినా పర్లేదు, నేను తింటాను. సరే అమ్మా. శివ కూడా బాధింది. ఏమండి, నేను మరిది గారికి లంచ్ ఇచ్చానండి, ఏమనుకుంటా తీసుకొని తింటున్నారండి. చేంజ్ ఏదో మొదలైందండి. వీళ్ళిద్దరికి ఏదో మంచి అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది. అమ్మయ్య, వీడు మారిపోతాడు. చెప్పానా నీ చెల్లి మార్చేస్తుందని? కానీ నాకు ఇంకా ఏదో డౌట్ గానే ఉందండి, వీళ్ళకి సింక్ అవుతుందా లేదా అని. ఎందుకంటే నా చెల్లి ఎవరి మాట వినదు. దాని ఎదురుగా మనసులో ఎవరు ఏమనుకున్నా ఇట్టే పసిగట్టేస్తది. ఇలా ఉన్నప్పుడు శివ దీంతో లైఫ్ ఎలా షేర్ చేసుకోగలడండి? వీడు బెట్టింగ్ లాడి వీడి జీవితం నాశనం చేసుకోవడం కన్నా దీని దగ్గర చెప్పు దెబ్బలు తిన్నా ఇబ్బంది ఏంలే. ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? బాగున్నావా గర్ల్ ఫ్రెండ్? ఎవరు మీరు? 20 minutes ముందు నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ ని కాల్లో ఫుట్బాల్ ఆడుకున్నాను కదా. శైలు? అవును, కూర్చో. మా అక్క గురించి నీకేం తెలుసు? ఏం తెలీదు. నీ బాయ్ ఫ్రెండ్ మా అక్క గురించి నీకేం చెప్పాడు? రూమ్ లో వేసి తాళం వేసిందని చెప్పాడు. అంతేకాని మా అక్క ప్రేమించిన ప్రేమను చెప్పలేదు. వాడు బెట్టింగ్ లాడుతూ రోడ్డు మీద కొట్టించుకున్నాడు. ఆ సంగతి చెప్పలేదా నీకు? అంటే అది నా కోసమే ఆడాడు. తెలుసు, నీ బర్త్డే గిఫ్ట్ కోసమే కదా. గిఫ్ట్ ఇచ్చాడా? లేదు, ఓడిపోయాడు. వాడు ఆడే ముందు వాడి దగ్గర ఉన్న డబ్బులు నీకు వచ్చి ఇచ్చేసినా గిఫ్ట్ వచ్చిండేది. ఇద్దరు అత్యాసపడి ఉన్నది కోల్పోయారు. నువ్వు చాలా మంచిదానివి. నీకు వాడంటే ఎంత ఇష్టమో నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. సరే పద, మా ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? వద్దొద్దు. ఏ? మీ ఇంట్లో వాళ్ళకి నిన్ను నచ్చను. పైగా ఇప్పుడల్లా మేము పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. 2 years తర్వాత సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ శివ ఏమో నన్ను కలవడానికి కూడా రావడం లేదు. అందుకే రమ్మన్నాను. అందుకే అతను గొడవ పెట్టుకుని మరి పూర్తిగా నీ దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటున్నాడు. అది తెలుసా నీకు? అవునా? శివాకి వాళ్ళమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళమ్మ పోతూ పోతూ మా అక్కతో బిడ్డలాగా చూసుకోమని చెప్పింది. మా అక్క గుడ్డిగా వాడిని బిడ్డలానే ఫీల్ అవుతుంది. ఈ భూమి మీద ఎవరు చెప్పినా మా అక్క విలువ శివాకి తెలియదు. కానీ నీకైతే తెలియాలని వచ్చాను. నువ్వు ఆ ఇంటికి రాకపోతే వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. వాడిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. జస్ట్ నువ్వు వచ్చి వాడంటే నాకు ఇష్టమని చెప్పు చాలు. మా అక్క బావ నన్ను వదిలేస్తారు. నేను ఫస్ట్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అయినా నేను వచ్చింది కొత్త ఫోన్ కోసం, కొత్తిమీర లాంటి బావమర్ది కోసం కాదు. పద. సరే. నాన్న, వెళ్ళి ఫ్రెష్ అయి రావచ్చు కదా. రూమ్ క్లీన్ చేసేస్తాను. ఈ రూమ్ ని క్లీన్ చేయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? అంటే సర్దన్ నాన్న, ఎక్కడొక్కడే ఉంచుతాను. జస్ట్ క్లీన్ చేస్తానంతే. నేను పెట్టుకుంటాను, నేను చేసుకుంటాను. ఇప్పటి వరకు నన్ను చిత్రవత చేసింది చాలు. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాట నేను వింటున్నాను కదా. ఈ రూమ్ ని సర్దద్దు, క్లీన్ చేద్దని నా మాట కూడా మీరు వినాలి కదా. ఆ, నేను వింటాను నాన్న. అంటే నువ్వు డల్ గా ఉన్నావు కదా, నేనే రూమ్ శుభ్రం చేసేద్దామని అనుకున్నాను. నేను వెళ్ళిపోతానమ్మా, నువ్వేం బాధపడకు. ఏమి అలా ఉన్నావు? అత్తగారు బిడ్డలాగా చూసుకోమన్నప్పుడు బిడ్డకు ప్రేమ పంచడమే కదా, అదే ముందులే అని నేను చేయగలనని అనుకున్నానండి. కానీ నేను ఎంత ప్రేమించినా తీసుకోవడానికి అవతల వ్యక్తి రెడీగా లేనప్పుడు నా ప్రేమ విలువ చెయ్యదండి. మనసుకు తీసుకోబాకని ముందుగానే చెప్పానే. వీటితో పెట్టుకుంటే అంతేనే. నా మాట వినవే, అంతకేం పట్టించుకోబాకే. నీకు ఎక్కువ బాధ వేస్తదే. అయినా పర్వాలేదు, నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అమ్మ వచ్చేసింది. నువ్వు నిన్ననే కదా వచ్చావు, అప్పుడే నీకు ఇక్కడ ఒక ఫ్రెండా? మంచినీళ్ళు తాగుతావా అమ్మా? అవసరం లేదక్క. 6 గంటలు అరగకుండా ఉండే అట్టిపండు హల్వా తినింది. అది మీకెలా తెలుసు? ఈ పిల్లకి అన్ని తెలిసిపోతా ఉంటాయి. ఈ పిల్ల మైండ్ మొత్తం క్షుద్ర పూజలతో నిండిపోయి ఉంటది. నిన్నేం మంత్రించి తీసుకొచ్చింది తల్లే? మేమేం మంత్రించి తీసుకురాలా అక్క. నాకు నువ్వు నీ మరిది నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తుందేంటి? డైరెక్ట్ గా చెప్పకపోతే వీళ్ళకి అర్థం కాదు. దీనివల్ల బలయ్యేది నేను. అక్క, నేను ఇక వస్తా. అయ్యో, ఇప్పుడు పైకి ఎందుకు వెళ్తున్నావే? మరిదిగాడికి కూడా చెప్పొస్తా, వాడికి తెలియాలి కదా నా పని ఇక్కడ అయిపోయిందని. ఏరా బాంబర్ది, ఏం చేస్తున్నా? కింద మొత్తం సెట్ చేసేసా. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ సెట్. నేను వచ్చిన పని కూడా అయిపోయింది. నేను బయలుదేరుతున్నా. ఇంకా మా అక్క ప్రేమ నీకు ఫ్రీగా దొరికేసింది. మా అక్కకి మాకంటే కూడా నువ్వే ఎక్కువ అని నీకు తెలీదు. నీకు మాత్రమే ఫ్రీగా చేశా. నా సర్వీస్ చాలా కాస్ట్లీ. అక్క, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నేను ఇంకా బయలుదేరుతున్నా. ఈ రోల్స్ రాయల్స్ అవసరం ఎప్పుడున్నా సరే ఒక్క ఫోన్ కాల్ చేయి, వాలిపోతా. ఏంటి శైలు అలా వెళ్ళిపోయింది? వెళ్ళిపోతున్నాను అనుకోకండి, మీ చుట్టుపక్కలే ఉంటాను. పోతూ పోతూ ప్రాబ్లం సాల్వ్ చేసే వెళ్ళిందండి. మనం కనిపెట్టలేంది అది కనిపెట్టి మరీ మన ముందు నిలబెట్టింది. శైలుకి శివాని చేసుకోవడం ఇష్టం లేదక్క. పైగా మేమిద్దరం ఇష్టపడ్డాం. అర్థమైందమ్మా, నువ్వు కూర్చో. సరే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? అబ్బా మీరుండండి, ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది. వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి. 2 years తర్వాత చేసుకోవాలనుకుంటున్నామండి. అప్పట్లోపు లైఫ్ సెటిల్ అయ్యే జాబ్ చూసుకోవాలండి. నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను. మా వాడు కూడా లైఫ్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తా ఉంటాడు. ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ పెడతాడే గానీ ఇన్కమ్ మాత్రం నిల్లు. ఆ బెట్టింగ్ నా బర్త్డే గిఫ్ట్ కోసమే ఆడాడండి.
నా బంగారు తల్లి కదే. నాకు తెలుసండి, ఏదో పెద్ద అవసరం ఉంటే తప్ప మన వాడు ఇలా చేయడని. ఒక్కసారి వెళ్ళి శివాని చూడొచ్చా? వెళ్ళమ్మా. థ్యాంక్స్ అక్క. నీకు చెప్తానే ఉంటాను కదా, ఈమె నా సంతోషానికి ఎప్పుడు అడ్డుపడుతూనే ఉండిద్దని. ఏమైందమ్మా? ఏంటి అయ్యేది? నాకే కొలిసి అవసరం లేదు. అమ్మో నువ్వు కూడా ఇంటికి బయలుదేరు. ఏమైందమ్మా ఇంత సడన్ గా? అమ్మో నువ్వు ఇంటికి వెళ్తావా? ఇప్పుడు ఏం జరిగిందని అక్క మీద అంతలా కోపడుతున్నావు? ఏంటి నువ్వు కూడా నాకు లెక్చర్ ఇస్తున్నావా? బయలుదేరు ఇంటికి. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి ఇంక ఇది హ్యాపీగా ఉండొచ్చు. ఏమైందమ్మా? ఎన్నిసార్లు అడుగుతావు? నీకైనా అర్థం కదా? కలవా కలిసాం, మాట్లాడుకోవడానికి కొంచెం ప్రైవేట్ ఇవ్వచ్చు కదా. సారీ అమ్మా, నేను గమనించలేదు. ఏంటి గమనించేది? ఆ మాత్రం తెలియలేదా? నన్ను టార్చర్ పెట్టడానికి డిగ్రీ చేసినట్టున్నావు. ప్రతి చిన్నదానికి ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు? మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నట్టు డ్రామా ఒకటి. నీకు ఇంతకు ముందే చెప్పాను నన్ను బిడ్డలా చూసుకున్నట్టు డ్రామా చేద్దాని. రే అసలు నీ ప్రాబ్లం ఏంటంటే నీకైనా మెంటల్ దొరికిందే? దాన్ని ఎందుకు అంత ఏడిపిస్తున్నావు? ఒక్కసారైనా జాలి అనిపించట్లేదా? టార్చర్ పడతానా కదా అని చెప్పి టార్చర్ పెడతానే ఉంటా. టార్చర్ పడేది నేను, నా మానాన్ని నన్ను వదిలేయండి, నేను బయటకు వెళ్ళిపోతుందా. రే నువ్వు పెట్టే టార్చర్ కూడా పడ్డానికి రెడీగా ఉందిరా. అది నిన్ను మాత్రం ఇంట్లోంచి పంపడానికి రెడీగా లేదురా. మరి ఇదే కదా టార్చర్ అంటే. నువ్వు మారవురా, ఇది మా కర్మ. ఏదో తేడా కొడుతుందే. మా బామ్మర్దిగాడు ఇంకా ఏదో పెద్ద ప్రాబ్లంలోనే ఇరుక్కున్నట్టున్నాడు. వీడి అసలు ప్రాబ్లం అమ్ము కాదు. వీడు ఇంట్లో నుంచి బలవంతంగా వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వెళ్ళలేదు. ఏదో పెద్ద దాంట్లోనే ఇరుక్కున్నాడు వీడు. అది మనం కనిపెట్టాలి. అంటే ఈ ఊరు నుంచి వెళ్ళకూడదు. షీట్స్ లో ఆన్సర్స్ నింపాలంటే ముందుగా క్వశ్చన్స్ తెలియాలి కదా. కనిపెడతా. ముందుగా ఎవరితో మొదలు పెట్టాలి? పోలీస్ మామ. పోలీస్ మామ కంటే ముందు పోలీస్ మామకు ఆఫర్ ఇచ్చిన వాడిని కనిపెట్టాలి కదా. ఇదేంది ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో బావా, ఏం చేస్తున్నావు? నీ గురించి మెంగబెట్టుకుని ఉన్నా. గమ్మునుండు బావా. బాల్కనీలో ఉన్నమ్మా ఇంకా నిన్ను చూస్తుందా లేదా అని బయటే తిరుగుతున్నావు కదా. వస్తే బయట తిరుగుతున్నాను గానీ బాల్కనీలో అమ్మాయి కోసం కాదే. మా బావ గోల్డ్ అని నాకు తెలుసులే బావా. ఎంతకి విషయం చెప్పు. శివ బెట్టింగ్ డబ్బుల కోసం పోలీసులు ఇంటికి వచ్చారు కదా. అవును, అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా. అవును. నేను రాకముందు పోలీసులు ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చారా బావా? లేదు గాని నేను వదిన శివాన్ని కొట్టామని కొన్ని కొట్టామే. అది బెట్టింగ్ విషయం వల్లే. బావా నువ్వు వాడిని గుర్తుపట్టగలవా? ఇంతకు ముందు వాడు పరిగెడుతున్నప్పుడు నేను ఫోటోలు తీసానే. అయినా ఎందుకే? నువ్వంత క్యూట్ గా మాట్లాడకు బావా. ఆ ఫోటో నాకు పంపించు. నాన్ సింక్ లో మాట్లాడతావేందే? పంపుతా. ఇంతకీ ఎందుకు? మరిదిగాడు ఏదో గోల్మాల్లో ఇరుక్కున్నాడు, కనిపెట్టడానికి. పంపుతున్నానే. ఏవండి, ఒకసారి మరిది గారు ఏం చేస్తున్నారో చూసేసిరండి. చూసి ఇప్పుడు ఏం చేయాలి? అతను ఏదో కొంచెం బాధలో ఉన్నాడు కదండి, మనమే కనిపెట్టుకొని ఉండాలి కదా. సరేలే. ఎందుకు శివ ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నేను హర్ట్ అవుతానని తెలుసు కదా. ఈమె ఎంత బాగా రిసీవ్ చేసుకుంది, కానీ శివ ఎందుకు ఆమె పైన అంత కోపం పెంచుకుంటున్నాడు? శైలు చెప్పింది కరెక్టే. శివ ఎవరు చెప్పినా వినడు. నేను ఒకసారి చెప్పి చూస్తా. శివ ఏం చేస్తున్నావు? శివ నిన్నే ఏం చేస్తున్నావు? ఓ అమ్ములునా? నీ గురించి ఆలోచిస్తా ఉన్నా. నేను నీకు అంత దగ్గరగా వస్తే నీకు ఎలా అనిపించింది? చాలా రోజులైంది కదా నిన్ను చూసి, అందుకే దగ్గర అవుదాం అనుకున్నా. అబ్బా ప్రేమ పౌరాలు. ఇంతకీ నువ్వు వదిన పైన ఎందుకు అంత కోప్పడుతున్నావు? దయచేసి తన గురించి మాట్లాడకు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు కదా. నా ప్రాబ్లం ఎవరు తీర్చలేరు, ఎందుకంటే నా ప్రాబ్లమే మా అన్న. ఇంకా మా అన్నని పెళ్లి చేసుకున్నా మా వదిన. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుని నీకు కాల్ చేస్తా. వీడికి దీని విలువ ఎప్పుడు తెలుస్తుందో ఏందో. ఏంటండి అలా ఉన్నారు? నేను వీడిని వదిలించుకుందాం అనుకుంటున్నానే. అదేంటండి అలా మాట్లాడతారు? మరిది గారు మనకు అంత భారం అయిపోయారా? వాడు నాకు భారమేం కాదే. వాడి బిహేవియర్ వల్ల నువ్వేమైపోతావని భయంగా ఉంది. చాచా నేనేమైపోతానండి? నేనేదో కొంత బాధని మీతో పంచుకుంటే అంత మాత్రం దానికి మరిది గారిని దూరం చేసుకోవాలనుకుంటే ఎలాగా? అయినా మీ తమ్ముడికి మీరు నేను తప్ప ఇంకెవరున్నారండి? జీవితాంతో నువ్వు నేనుంటే సరిపోదులే గానీ వీడొక పిల్లని ఇష్టపడ్డాడు కదా. ఎంత వీలైతే అంత తొందరగా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసాం అనుకో, వీడి విచిత్ర బిహేవియర్ కొంచెమైనా మారద్దు అనుకుంటా. నేను అదే అనుకుంటున్నానండి. తనకిష్టమైన అమ్ముని పెళ్లి చేసుకుంటే అయినా ఆ ఒంటరితనం నుండి బయటపడతాడని. అబ్బా ఈ ఎలక్షన్స్ డ్యూటీతో చచ్చిపోతున్నాడు సామే.
సార్ నమస్కారం సార్. నా పని ఎంతవరకు వచ్చింది సార్? ఏందిరా సావ దొబ్బుతున్నావు? నీకు వాడు కావాలా వాడు డబ్బు కావాలా? కటింగ్ గాడి దెబ్బేసినందుకు నాకు వాటి డబ్బులు సరిపోతాయి సార్. కానీ వాడు ఎప్పుడైతే నన్ను ఒక ఆర్ధం చేత కొట్టించాడో నాకు వాడి డబ్బులతో పాటు డెడ్ బాడీ కూడా కావాలి సార్. సార్ మీకు ఎంతో ఇచ్చిన నేను ఎంతో చేస్తున్నాను, నాకు ఈ చిన్న సాయం చేసి పెట్టండి సార్. నువ్వు సాయం అడగట్లేదురా, వాడి శవాన్ని అడుగుతున్నావా? సార్ మీరు అనుకుంటే అయిపోద్ది కానీ సార్ మీరు చేసి పెట్టండి సార్, నేను వస్తాను. ఒరే ఏంద్రా వీడా? హలో అక్క. చెప్పవే, నిన్న ఒకసారి కలవాలా? ఎక్కడున్నావు ఇప్పుడు? మీ ఊర్లోనే ఉన్నాను, లొకేషన్ పెడుతున్నాను, అక్కడికి వచ్చేసేయి. సరేనే, బావకు చెప్పేసి వస్తాను. అక్క, ఇది బావకు మాత్రం అస్సలు చెప్పొద్దు, నేను నీకు పర్సనల్ గా కలిసి చెప్పాలనుకుంటున్నాను. సరేనే, వస్తాను. ఏవండి, నేను బయట వరకు వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావే? వచ్చి చెప్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పే, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను నా స్కూటీలో వెళ్తాను. సడన్ గా దీనికి ఏమైంది ఇప్పుడు? ఇదే బయటికి చెప్పదు, వీడే అన్ని చేసాక తెలుస్తాయి. ఆ శైలు ఏమో ఎవడెవడు ఏం చేస్తున్నాడో కూడా చెప్పాను ఒకటి. నేను ఒక్కనే అనుకుంటా ఈ స్టోరీలో దొల్లుడు పుచ్చుకొని. ఏంటి ఇంట్లో నుంచి వచ్చేసి ఇంకా ఈ ఊర్లోనే ఉన్నావు? ఏం చేద్దాం, ఇద్దరం కలిసి పుట్టేశాం కదా, ఈ సమస్యల్ని కూడా ఇద్దరం కలిసే పంచుకోవాలి కదా. ఏమైంది డైరెక్ట్ గా చెప్పు. మీ మరిది గారు ఏదో గోల్మాల్లో ఇరుక్కున్నాడు. శివ అసలు సమస్య వాడు ప్రేమించిన అమ్మాయో లేదా వాడి ఒంటరితనమో అనుకున్నాను. కానీ ఇంట్లోకి వచ్చి నీ ప్రేమ సెట్ అయిపోయిందిరా, నీకు ఇంకే ప్రాబ్లం లేదు అన్నప్పుడు వాడి కళ్ళలో నాకు ఏ ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. మా ఇద్దరిని కలుపు, నీకెంత కావాలో అంతిస్తా అన్నప్పుడు వాడి కళ్ళలో నాకు అసలు ప్రేమే కనిపించలేదు. సో వాడి ప్రాబ్లం ప్రేమ మాత్రమే కాదు, వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటే మీరు వాడిని అస్సలు ఆపలేరు. డోర్స్ అన్ని లాక్ చేస్తుంటే వాడి ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతాడే? వాడు చదువుకుంది మెకానికల్, పైగా ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ మాత్రం కిటికీ ఓపెన్ చేసి గోడ దూకలేడా? నేను మన ఇంటికి వచ్చిన మొదటి రోజే మన పక్కింటి బాల్కనీలో ఒక అమ్మాయి బావకి సైట్ వేస్తుంది అని అనుకున్నాను. కానీ అది కూడా ట్రాప్ ఏమో అని ఇప్పుడు అనిపిస్తోంది. అక్క ఇది నా డౌట్ మాత్రమేనే, అసలు ఇవన్నీ చెప్పడానికి కాదు నేను నిన్ను పిలిచింది. ముఖ్య కారణం ఇంకొకటి ఉంది, అదేంటో చెప్పవే. పుష్కల మేడం, ఇంతకీ ఏ పని వచ్చాడు మేడం? పని చేయించుకోవడానికి రాలేదు, పని అయ్యిందా లేదా తెలుసుకోవడానికి వచ్చాను. ఇంతకీ ఆ పెండింగ్ అమౌంట్ రికవరీ చేశారా లేదా? ఆ ఇంట్లో ఒక విచిత్రమైన అమ్మాయి ఉంది మేడం, నా మనసులో మాటలు కూడా చెప్పేస్తుంది. ఇంతకు ముందుగా మీకు అమ్మాయికి ఏమైనా పరిచయం ఉందా? అమ్మ చూడు మేడం, ఈ అమ్మాయినే కాదు ఇలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు మేడం. నా పర్సనల్ విషయాలన్నీ మా వైఫ్ కి చెప్పేస్తాను బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం. ఒకసారి కార్లో నా మొబైల్ ఉంది, తీసుకురండి. అలాగే మేడం. ఇదిగోండి మేడం మీ మొబైల్. ఈ అమ్మాయేనా? మేడం ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంది మేడం, కాకపోతే ఈ ఫోటోలో కొంచెం వయసు తక్కువగా ఉన్నట్టుంది మేడం. ఇది 7 ఏళ్ల ముందు ఫోటో, ఇలానే ఉంటది. శైలు మేడం, అమౌంట్ కొంచెం తక్కువే కదా మేడం, వదిలేసుకోవచ్చు కదా. చాలా థ్యాంక్స్ అండి, మంచి ఐడియానే ఇచ్చారు, అలానే వదిలేద్దాం. థ్యాంక్స్ మేడం, నేను చెప్పగానే అమౌంట్ వదిలేసుకున్నందుకు. నేను నాకు రావాల్సింది వదిలేసుకోలేదు, మీకు ఇవ్వాల్సింది ఆపేసుకున్నాను. ఇప్పుడు నీ ఫ్రెండ్ పుష్కల హెల్ప్ నీకు కావాలక్క. దాన్ని హెల్ప్ అడగటం ఏంటే? నేను దాన్ని మళ్ళీ నా జీవితంలోకి రానివ్వను. తను నీ జీవితంలోకి రాను అన్నా కూడా నువ్వే తన జీవితంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అదేంటే, నీ ఒకానొకప్పటి ఫ్రెండ్ కమ్ శత్రువైన ఈ పుష్కల ఎవరో కాదు, నీ బామ్మర్దిగాడు గాఢంగా ప్రేమిస్తున్న అమ్ములు వాళ్ళ అక్క. నువ్విప్పుడు పెళ్లికి ఒప్పించాల్సింది కూడా నీ ఫ్రెండ్ పుష్కలానే. నీ ఫ్యామిలీ సమస్యకైతే మాత్రం నువ్వే బాధ్యత వహించాలి. ఎందుకంటే నీ బామ్మర్దిగాడు ఆల్రెడీ పుష్కలాన్ని హర్ట్ చేసేసాడు. ఒకరోజు శివ తాగేసి నడుచుకుంటూ వస్తున్నాడు. ఏంటి, మరిది గారు తాగారా? నీ మరిది గారు తాగేసి స్వయాన తన గర్ల్ ఫ్రెండ్ అయిన అక్క పుష్కలాన్ని గుద్దేశాడు. కానీ పుష్కలకు ఒక జబ్బు ఉంది కదా, ఎవరన్నా అవతల వాళ్ళు తప్పు చేస్తే సారీ చెప్పమని. అలానే శివాని సారీ చెప్పమని అడిగింది. కానీ మనోడు నీకిష్టం వచ్చింది చేసుకోపో అన్నాడు. దాంతో కోపంగా పుష్కల కారెక్కి వెళ్ళిపోయింది. అప్పుడు శివ కార్లో ఉన్న అమ్ముని చూసి రియలైజ్ అయ్యాడు, అసలు ఇంతకీ నీకు నీ ఫ్రెండ్ పుష్కలకి గొడవేంటక్క? నీకు తెలుసు కదే, నాకు కొంచెం కొంచెం తెలుసు. పాపం వీళ్ళకి పూర్తిగా తెలియాలి కదా. చెప్పు. పుష్కల నేను ప్రాణ స్నేహితులం, ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయేవాళ్ళం. ఏమీ మన ఫ్రెండ్షిప్ చూసి కాలేజ్ కొనుక్కుంటున్నారే. ఒకరోజు పుష్కల సరదాగా ఒక మాట నింది, మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలంటే ఒకే అబ్బాయిని చూసి ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామే. ఊరుకోవే. ఏమి ఉమా, నేను నిజంగానే అంటున్నానే. ఊరుకోవే.
ఏమే నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాచులేషన్స్. అయితే పదవి మీ బావ దగ్గరికి వెళ్దాం. ఎందుకే? మనం జీవితాంతం కలిసి ఉండడానికి ఇదే మంచి ఆపర్చునిటీ. ఏంటి ఆ ఆపర్చునిటీ? మన ఇద్దరం కలిసి ఒక్కరిని పెళ్లి చేసుకోవడమే. వేరే వాళ్ళని ఒప్పించడం అంటే చాలా కష్టమే. అదే మీ బావనైతే ఈజీగా ఒప్పించవచ్చే. ఛీ, ఇది కరెక్ట్ ఐడియా అనిపించట్లేదే. అదేంటే? ఇది దీంతో ఉందేంటి? మా బావ వచ్చాడే, నేను ఇంక వెళ్తున్నాను. అప్పుడే నాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. పుష్కల నాతో ఫ్రెండ్షిప్ చెయ్యకముందే, మేమిద్దరం చదివే కాలేజ్ తను జాయిన్ అవ్వకముందే తను బావని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయిందంట. అదెలా అక్క? తను నీకెలా తెలుసు? తను నా బెస్ట్ ఫ్రెండ్ బావా. అదే రోజు నేను బావా బైక్ లో వెళ్తూ ఉన్నాం. మా బైక్ మిర్రర్ లో నుంచి చూశాను. అప్పుడు అది చేసిన బీభత్సం ఇప్పటికీ నా కళ్ళ ముందే మెదులుతూ ఉంది. తన దగ్గరున్న బుక్స్ మొత్తం విసిరేసింది. ఆ బుక్స్ లో ఉన్న పేపర్స్ మొత్తం చింపి విసిరేసింది. రచ్చ రచ్చ చేసేసి జడకున్న పూలు మొత్తం లాగి విసిరేసింది. నాతో ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో అని ఇంతలా బాధపడుతుందేమో అనుకున్నాను. కానీ అసలు విషయం అది కాదు. పుష్కల మా కాలేజ్ జాయిన్ అవ్వక ముందే బావ క్లాస్మేట్ అంట. వాళ్ళ కాలేజ్ యానివర్సరీ అప్పుడు బావకి ప్రపోజ్ చేసిందంట. కానీ బావ నేను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని నా ఫోటో చూపించాడంట. అప్పుడే దాని కుట్ర నాకు తెలిసింది. అది చేసిన నమ్మక ద్రోహానికి దాని మొహం జీవితంలో చూడకూడదు అనుకున్నాను. అక్క, నువ్వేం బాధపడకు. వాడి ప్రేమ ప్రాబ్లం కన్నా పెద్ద ప్రాబ్లం లోనే ఇరుక్కున్నాడు వాడు. నువ్వేం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. బావతో మాత్రం ఈ విషయం చెప్పొద్దు. ఎందుకే? ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు బావ. అలాంటిది ఈ శివ వల్ల ఆలోచనలో పడ్డాడు. వాడి మాటలకి నువ్వు బాధపడడం వల్ల బావ కూడా ఎక్కువగా బాధపడుతున్నాడు. వీటి నుండి దూరంగా ఉండడం కోసం చిన్నపిల్లల్లా గేములు ఆడుకుంటున్నాడు. నువ్వు ఇది చెప్పి బావని కూడా ఈ యాక్షన్ గేమ్ లోకి దింపకు. చా, దీని పీడ విరగడైపోయింది అనుకుంటే మళ్ళీ నీడలా నన్ను వెంటాడుతూనే ఉంది. కానీ కర్మ ఎలా రాసుంటదో నువ్వు నేను మార్చలేమక్క. నువ్వు ఇవన్నీ నమ్మవు కదే. ఖచ్చితంగా కర్మని నమ్మాలక్క. మీ పెళ్లి జరగాలని ఇంట్లో వాళ్ళు ఎప్పుడో డిసైడ్ అయ్యారు. అలాగే మీరిద్దరు కూడా ఇష్టపడ్డారు. పుష్కల నీకు ద్రోహం చేసి మరి బావకు దగ్గరవ్వాలనుకుంది. అందుకే దానికి బావ దక్కలేదు. నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడు దేవుణ్ణి నమ్మలేదు కదే. దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం కాదక్క. కర్మని మాత్రం ప్రతి ఒక్కరూ నమ్మాలి. యద్భావం తద్భవతి. ఈ రోల్స్ రాయల్స్ ఇంజిన్ స్టార్ట్ అయింది. సరైన బండితో పోటీ మొదలైంది. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సైకియాట్రిస్ట్ నుండి ఏజెంట్ గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా మొదటి అనుమానం ఆ పోలీస్ మామ మీద. రెండో అనుమానం ఆ శివ మీద. శివ మీద అనుమానం ఏంటి? శివానే కదా మనం సేవ్ చేయాల్సింది. శివ మీరు కావాలనుకుంటున్న శివ కాదు, మిమ్మల్ని వద్దనుకునే శివ. మూడో అనుమానం మన ఇంటి పక్కన బాల్కనీ బ్యూటీ మీద. అలానే చివరి అనుమానం ఆ అమ్ము మీద. అమ్ము మీద అనుమానం ఏంటి? నా ఎదుటి వాళ్ళు మాట్లాడే ప్రతిసారి వాళ్ళిచ్చే గ్యాప్ ని బట్టి మనసులో ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో ఇదే నేను పసిగట్టగలను తెలుసే. కానీ అమ్ము నాతో మాట్లాడే ప్రతిసారి చాలా బ్లాంక్ గా, చాలా ప్లెయిన్ గా మనసు పెట్టి మాట్లాడగలుగుతుంది. ఇది కేవలం యోగా ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలరు. అమ్ము గురించి కనుక్కుంటే అమ్ముకి యోగాలో 80% మెలకువలు తెలుసు. అమ్ము ప్రేమ మీద మాత్రం నాకు ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే తన శివాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అందుకే తన మీద కొంచెం డౌట్. నీ మీద కూడా డౌట్ ఉంది. అలానే బావ మీద కూడా నాకు డౌట్ ఉంది. మా మీద డౌట్ పడ్డమేంటే? మా గురువు ఆత్రేయ గారు చెప్పారు మన నీడ మీద కూడా మనం డౌట్ పడాలంట. సరే నేను ఇంటికి వెళ్తానే. నాకు అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండు. కానీ ఈ పుష్కల నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదే. అక్క మహూనా. సరేనే, నేను ఇంటికి వెళ్ళొస్తాను. బావ ఏం చేస్తున్నాడో ఏమో. సరే అక్క. సరే అక్క. అక్క చెప్పవే. ఎప్పుడు ఇలా ఏడు మొహంతో ఉండకే. అప్పుడప్పుడన్నా బావతో కొంచెం రొమాంటిక్ గా ఉండవే. సరే. శివకి కాల్ వస్తుంది. హలో అన్నా, చెప్పండి అన్నా. క్వశ్చన్ దొరికింది. హలో అన్నా. ఎవరు కాల్ ఇది? కట్ అయిపోయింది. ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్ళావే? ఏం లేదండి, పాత ఫ్రెండ్ ఉంటే కలిసి వస్తున్నాను. ఎవరు? పుష్కలానా? జోక్ చేశారే. నీకు అది ఒక్కటే కదా ఉండేది, డీరెస్ట్ ఫ్రెండ్, డేంజరెస్ట్ ఫ్రెండ్. అబ్బా, ఇది ఈ
రోజైనా కాలేజ్కి రాకుండా ఉంటే బాగుండు. దీనివల్ల నేను రోజు కాలేజ్కి రావాల్సి వస్తుంది. మరి అంత కష్టంగా వెళ్ళడం ఎందుకు? ఏంటండి ఏదో కాలేజ్ కి ఇష్టం లేనట్టు వెళ్దామని ఫీల్ అవుతున్నట్టున్నావు కదా. నా ఫీలింగ్ నీకు ఎలా తెలుస్తుంది? నీ మనసులో మాట నాకు వినపడుతుంది. నేను ఇట్టే చెప్పేయగలను. ఆహా అవునా, అయితే ఇప్పుడు చెప్పు. నీ అక్కంటే నాకు అసహ్యం. అలాంటప్పుడు ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు నీకేం మీద పడింది? మా అక్క అంటే నీకేదో అసహ్యం అన్నావు కదా. అక్క, నీ ఫ్రెండ్ తో కొంచెం జాగ్రత్త. నీ మీదేమంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు అనిపించట్లేదు. నువ్వు ముందు వెళ్ళి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు. మా సంగతి తర్వాత చూద్దు గాని. నువ్వు పదవే. ఏంటి అమ్మాయి మనసులో మాట కనిపెట్టేయగలుగుతుంది? నేను ఆలోచన మాత్రమే పసిగట్టగలను. ఈ పిల్ల మనసులో మాట కూడా కనిపెట్టి చెప్తుంది. అవునే ఉమా, మీ చెల్లెం చేస్తుంటదే? అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు యోగా చేస్తూనే ఉంటది. దాని మైండ్ అది చాలా కంట్రోల్లో పెట్టుకుంటది. నేను ఎప్పుడైనా ఏమన్నా మనసులో మాట్లాడుకుంటే అది ఇట్టే చెప్పేస్తది. మరి నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది కదే, అది నువ్వు నమ్ముతున్నావా? అది ఇంకెవ్వరి గురించి చెప్పినా నేను ఖచ్చితంగా నమ్ముతాను. కానీ అది నీ గురించి చెప్పింది. నీకు నేనంటే ప్రాణం. ఇలా నీ గురించి చెప్తే మాత్రం అది ఖచ్చితంగా అపోహే అయి ఉంటుంది. బస్ వచ్చేసింది పదే. పదే ఎందుకు ఎప్పుడు ఇది ఒంటరిగా వస్తుంది? వాళ్ళ బావతో రావచ్చు కదా, నాకు చూసినట్లు ఉంటది. అలాగే వాళ్ళ బావ కూడా నన్ను చూసి షాక్ అవుతాడు. ఎవరి బావ కోసం వెయిట్ చేస్తున్నావు అక్క? ఎందుకు ఎప్పుడు నువ్వు సడన్ గా వచ్చి షాక్లు ఇస్తుంటావు? కాదు కాదు కాదు, మీరు అనుకోకుండా నేను వచ్చాను కాబట్టి మీరు షాక్ అయ్యారు. మనం ఏదైనా దీర్ఘ ఆలోచనలో ఉండి దాని మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు అది ఒకవేళ వ్యామోహమే అయితే చిన్న వినికిడి విన్నా చాలా భయపడతారు. అవునా, అయితే ఇప్పుడు నేను మనసులో ఒకటి అనుకుంటాను, నువ్వు కనిపెట్టు. ఒకవేళ నువ్వు కనిపెడితే నువ్వు కనిపెట్టినవన్నీ కరెక్టే అంటాను. ఓ తప్పకుండా. ఏంటి కనిపెట్టలేకపోయావా? మీరేమి అనుకోవట్లేదక్క. ఏమీ అనుకోకపోవడంలో కూడా ఏదో ఒకటి అనుకోవడం ఉంటుంది కదా. అంటే నువ్వు కనిపెట్టలేకపోయావు. నువ్వు కనిపెట్టలేవు కానీ వెళ్ళు వెళ్ళు. అవును కదా, ఏంటది? ఇంకొకసారి అనుకోండి అక్క. నేను మనసులో అనుకుంటూనే ఉన్నాను, నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. మీ అక్క వస్తుంది, ప్లీజ్. నీ స్కిల్ నీకుంటే నా ప్రాక్టీస్ నాకుంటది. ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ధ్యానం చేస్తున్నట్టు నీ చెల్లెలికి తెలియదు కదే, అందుకే చిన్న గేమ్ ఆడాను. దానికి స్కిల్ ఎక్కువ, నీకేమో పట్టుదల ఎక్కువ. నన్ను మాత్రం వదిలేయండి బాబు, పద వెళ్దాం. సరే పదే. ఏంటి బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావే? లేదక్క, నేను అందరి దగ్గర కనిపెట్టగలుగుతున్నాను గానీ నీ దగ్గర మాత్రమే కనిపెట్టలేకపోతున్నాను. లేదు లేదు, నువ్వు ఈ వయసుకి ఈ మాత్రం చేయడమే చాలా ఎక్కువ. సెల్ఫీ తీసుకుందామా? సెల్ఫీయా? సరే అక్క. మనసులో మాట చెప్పడంలో అప్పట్లోనే ఆరితేరిపోయింది. ఇప్పటికిది ఇంకా ప్రాక్టీస్ అయిపోయి ఉంటది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనప్పుడు అనుకునేదాన్ని నీ మనసులో మాటలు మాత్రమే కనిపెట్టలేకపోతున్నానేమో అని. కానీ నీ మనసులో ఉన్న కుట్ర కుతంత్రాలను నేనెక్కడ కనిపెట్టేస్తానా అని దాచడానికి ప్రయత్నిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. నువ్వు అప్పట్లోనే నన్నేం చేయలేకపోయావే, ఇంకా ఇప్పుడేం చేస్తావు? ఐఎమ్ ఆల్రెడీ ట్రైన్డ్. అప్పుడు దాచగలిగావేమో గాని ఇప్పుడు ఈ రోల్స్ రాయల్స్ ని అందుకోవడం నీ అప్డేటెడ్ అంబాసిడర్ వల్ల అస్సలు సాధ్యం కానే కాదు. ఈ పుష్కల గోల్ ఏంటో తెలుసు కానీ దాని టార్గెట్ ఏంటో తెలుసుకోవాలి. ఈ ఫోన్ కాల్స్ అన్ని సెట్ కావు. ఒకసారి శివాని కలవాలి. డైరెక్ట్ గా మాట్లాడితే అయినా శివాకి ఏ కష్టమో చెప్తాడు. ఎక్కడికి వెళ్తున్నావే? అది ల్యాబ్ కి వెళ్తున్నానక్క. సరే ఉండు. అయ్యో ఎందుకక్క? నా ఫ్రెండ్ వస్తుంది, తనతో స్కూటీలో వెళ్ళిపోతా. ఎవరు నీ ఫ్రెండ్? అదే అక్క, సల్మా. సరే వెళ్ళు. సరే అక్క. నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఎవరి దగ్గరికి వెళ్తున్నావో, ఎవరెవరిని కలుస్తున్నావో నాకు ఎప్పటికప్పుడు డేటా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటది. అమ్మయ్యా, అక్క దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసాను. ర్యాపిడో బుక్ చేయాలి. ఆహా, అంతకన్నా ముందు శివాకి కాల్ చేయాలి. అమ్మో చెప్పు. హలో శివ, నేను ఇంటి దగ్గరకు వస్తున్నాను. నిన్ను ఖచ్చితంగా కలవాలి. నువ్వు నాతో బయటకు వస్తావుగా? లేదమ్ము, వీళ్ళు నన్ను బయట పంపించారు. అలా ఏం లేదు, నాతో పంపించమంటే పంపిస్తారు. వద్దమ్ము, నేను బయటికి రావడం అంత మంచిది కాదు. నువ్వు ఎప్పుడు అలానే అంటావు. నువ్వు ఉండు, నేను మీ వదినకి చెప్పి నేను బయటకు తీసుకుని వెళ్తాను. అయ్యో, చెప్పవే. హలో అక్క, ఇప్పుడు అమ్ము వచ్చి శివాని బయటికి తీసుకెళ్తాను అంటది. నువ్వు ఏ మాత్రం అడ్డు చెప్పకు. వాడు బయటికి వెళ్ళడమే మనకు కావాలి.
అసలు వాడు ఎందుకు భయపడుతున్నాడో మనం తెలుసుకోవాలి. సరేనే. తొందరగా కేసు కంప్లీట్ చేసుకొని సంధ్యకి ఫోన్ చేయాలి. ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో ఆఫీసర్. మేడం నమస్తే మేడం. ఎక్కడున్నారు? మేడం స్టేషన్ కి వెళ్తున్నాను మేడం. ఏమైనా రికవరీ అమౌంట్ ఉంటే చెప్పండి మేడం, రికవరీ చేస్తాను. ఈసారి చాలా పెద్ద అమౌంటే రికవరీ చేయాలి. అందులో మీకు 30%. ఎంత అమౌంట్ మేడం? 1 CR. ₹1 కోటి. అంటే అందులో నాకు ప్రాఫిట్ 30 లక్షలు. అతిగా మురిసిపోకండి. మీరు అది రికవరీ చేయగలిగినప్పుడు మాత్రమే మీకు 30 lakhs దక్కుతాయి. మీరు చేయగలనంటేనే ఈ డీల్ మీకు ఇస్తాను. ఖచ్చితంగా చేస్తాను మేడం. మా టీం మొత్తం తీసుకెళ్తాను. పర్సనల్ గా ఆడుకుంటే మొత్తం కష్టం గానీ, లేకపోతే నోట్లో కనిపెట్టి మొత్తం కక్కిచ్చేయను. ఇతను కొంచెం క్రిటికల్ గానే ఉన్నాడు. 10,000తో ₹1 కోటి గెలిచేశాడు. మళ్ళీ ఆడమంటే అస్సలు ఆడట్లేదు. అది వాడు గెలిచిన అమౌంట్ కదా మేడం. మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ళు గెలిచారు కదా అని మేము లాస్ అవడానికి రెడీగా లేము. మీరు రికవరీ చెయ్యండి. మీరు ఈ డీల్ చేయగలరా లేదా? మేడం మీరు 30 లక్షలు తీసుకొచ్చి నా నెత్తి మీదకి వస్తానంటే నేను ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటాను మేడం? మీకోసం నేను ఏం చేయడానికి సిద్ధం మేడం. 15 నిమిషాల్లో మీకు ఒక ఫోటో షేర్ చేస్తాను. సరే మేడం. హాయ్ పోలీస్ మామా. మీ మేడం గారు ఇప్పుడు నీకు పంపించబోయే ఫోటో ఇదిగో ఇదే. కావాలంటే 2 ఫోటోలు ఒకేలా ఉంటాయి. చెక్ చేసుకో. ఎందుకు ఏమంటాను టెన్షన్ గా తిరుగుతా ఉన్నావు? వాడికి ఏం తినిపించారు, ఎలా తినిపించారనే కదా. ఇంతకెళ్ళి తట్టడన్నా పెట్టా పేకల్లా తినుంటాడు. నువ్వేం టెన్షన్ పడవలే. భయ్యా ఫోన్ పే చేస్తాను భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఈ మ్యాజిక్ ఎక్కడ నేర్చుకున్నావు? ఒకరు ఉంటే చెప్పమ్మా, నేను నా భార్యకి దొరకకుండా ఉంటాను. ఈ విషయంలో తప్పించుకోవడానికి నేను ఎంత హెల్ప్ చేసినా, ఆ దేవుడు ఎంత హెల్ప్ చేసినా వాళ్ళకి చిన్న క్లూ దొరికితే చాలు ఊడిపోయిన వెంట్రుకతో తిమ్మింగలానే పడతారు భార్యలు. సరే గానీ ఇంతకీ వీడెవడమ్మా? మీ వయ్యారి మేడం చెప్తారులేండి సార్. అమ్మా ఇంక ఫోన్ చేయడం మర్చిపోయాను. ఫోటో పంపించాను, చూసావు. చూసినప్పుడు తిరిగి కాల్ చేయడం తెలీదా? మేడం మీరు నాకు ఫోటో పంపించక ముందే ఇదిగో ఇదే ఫోటో మీ మేడం పంపిస్తుంది చూడు అని చెప్పి ఇంతకుముందు నేను చెప్పాను కదా మేడం. విచిత్రమైన అమ్మాయి మనసులో మాటలు కూడా చెప్పేస్తని. ఆ అమ్మాయి కూడా ఇదే ఫోటో చూపించి ఇదిగో మీ మేడం పంపించబోయే ఫోటో ఇదే అని చెప్పి చూపించింది మేడం. అది కూడా మీకంటే ముందుగా. అందుకని ఆ డైనమోలో ఉండిపోయాను మేడం. అవునా? అంటే ఈ గేమ్ ఆడింది 10,000తో ₹1 కోటి గెలిచింది. ఎస్, ఈ రోల్స్ రాయల్సే. అబ్బే అదేం లేదండి. సరే నాకు ఆఫీస్కి లీవ్స్ అయిపోయి డ్రెస్ తీసి పెట్టి రేపు ఆఫీస్కి వెళ్ళాలా? సరేనండి. అక్క అది శివాన్ నేను బయటకు తీసుకుని వెళ్ళొచ్చా? ఈ పిల్ల మొన్న వీడిని చూడొచ్చని దానికి దీన్ని ఏడిపించి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా బయట తీసుకెళ్తాదంట. ఇంక వీడికి ఏడుపు తప్ప ఏం మిగలదేమో. సరే అమ్మా తీసుకెళ్ళు. థ్యాంక్స్ అక్క, చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఏంటి అట్టుప్పేసుకున్నావు? మొన్న ఆ పిల్ల వచ్చినప్పుడు చూడలేదా ఎలా జరిగింది అనేది? నువ్వు ఏదో చేద్దాం అనుకుంటావు, ఏదో జరగద్ది. ఫైనల్ గా ఏడస్తావు, ఏడుపు నేను రుద్దుకుంటా. అబ్బా మీరు కామ్ ఉండండి. ఇదంతా శైలు ప్లాన్. ఈ అమ్మాయి ఇలా వస్తది, ఇలానే అడుగుతుందని నాకు ముందుగానే చెప్పింది. ఊడమ్మా పడవ ఎట్టా తెలిసిపోద్ది దానికి? నాకు అర్థం కదా. దానికి ఉన్న టాలెంట్ లో 10% టాలెంట్ ఎవరికైనా ఉన్నా ఎవడు ఏం పని చేయడే. వాడిని ఈడి దగ్గర ఇరికిచ్చి ఈయన్ని వాడి దగ్గర ఇరికిచ్చి దుమ్ముగా సంపాదించేసుకుంటారే. మీరు తొందరపడి వాళ్ళ రూమ్ కి వెళ్ళకండి. అందుకోసం ఎదురు చూస్తా ఉన్నా. ఆఫీస్కి వెళ్ళాలి, ముందు డ్రెస్ రెడీ చేయవే. సరే అండి. అబ్బాయి టెన్షన్ అయితే నేను పడలేకపోతున్నానే. అయ్యో మీరేమంత టెన్షన్ పడకండి, అంతా శైలునే చూసుకుంటుంది. ఫైనల్ గా ఈ భారం అంతా దాని మీదనే వేసేది. దాని మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది. పంచాయతీలో నా వల్ల కాదు తల్లే. నేనైతే రేపటికి డ్రెస్సులు చదువుకుంటా, నీతో పెట్టుకుంటే అవ్వదు. శివ ఏంటి నీ పక్కన ఉన్నా ఏంటేంటో ఆలోచిస్తున్నావు? పద అట్ట బయటకు వెళ్దాం. నువ్వు బయటికి రమ్మంటావనే నా టెన్షన్. మీ అన్న వదిన గురించి ఆలోచించొద్దు, వాళ్ళే తీసుకెళ్ళమన్నారు. పద వెళ్దాం. అబ్బా వీళ్ళు కూడా అప్పేసుకున్నారా? బయటికి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో వీళ్ళకి ఎలా తెలుసు? నేను దేంట్లో ఇరుక్కున్నాను వీళ్ళకి ఎలా తెలుసు? దీనికి ఎలా చెప్పాలి? అమ్మయ్య రేపటి వరకు అయితే చదువుకున్నా. ఏమండి వాళ్ళకేమన్నా కావాలేమో అడిగేసిరండి. ఊసి ఇందాకే కదా పోవద్దన్నావు. అప్పుడే వెళ్ళి అడిగినా ఒక లెక్క, ఇప్పుడు మధ్యలో వెళ్ళి అడిగితే బాగుండదే. లోపలికి వెళ్ళొద్దండి, జస్ట్ డోర్ బయట నుంచి అడగండి. తింటి దగ్గర ఎంత చేతసిందా నీకా? అలా శివ తినడానికి ఏమైనా కావాలంటే చెప్పు, తీసుకొస్తా. రేపదా బయటికి వెళ్దాం. అన్నా మేము ఇద్దరం బయటికి వెళ్ళేస్తాం. పొప్పమ్మ మావాడు జాగ్రత్త. సరే బావా. బావా అప్పుడే పిండి కలిపేసావా? పోనీ
ఇప్పుడే వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరారే. అక్క నేను వాళ్ళనే ఫాలో అవుతున్నాను. సరేనే, జాగ్రత్త. ఏముంటుంది నీ చెల్లిలా? ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళారు కదండి, వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుందంట. దాని దగ్గర ఏమైనా మూవీ కలెక్షన్ ఉంటే నాకు పంపించమని చెప్పే. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? లేకపోతే ఇవన్నీ ఏంది? సినిమా ఎఫెక్ట్లు, సినిమా అద్భుతాలే ఇవి. ఊరుకోండి, ఇంత సీరియస్ విషయంలో కూడా జోకులు వేస్తున్నారు. వారడమ్మ కూడా ఎంత సీరియస్ గా అడుగుతున్నా, అది కూడా జోక్ గానే ఉందా? జోక్ అన్నా కొడుకునే నేనా? ఎవరు వీళ్ళంతా? వీళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు? ఇంకో కార్ కూడా వీళ్ళని ఫాలో అవుతుంది. అబ్బా, అప్పుడే ముగ్గేయడం కంప్లీట్ అయిపోయిందా? ముందు బాబాయ్కి ఫోన్ చేయాలి. రేపు ఇంకా ఎర్లీగా వచ్చేయాలా? చెప్పమ్మా. బాబాయ్, నీకు లొకేషన్ పంపిస్తున్నాను, అర్జెంట్ గా అక్కడికి వచ్చేసి. ఒక్క నిమిషంలో వెళ్ళిపోతా. రాము, అమ్ము నువ్వు కూర్చో కూర్చో. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. శైలు కూడా ఇక్కడే ఉంది. ఎందుకు వీళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు? అమ్మో, నువ్వేం భయపడకు. అసలు వీళ్ళంతా ఎవరు శైలు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ బ్లాక్ డ్రెస్ వాళ్ళు మీకోసమే వచ్చారు. మీ మీదే నిఘా పెట్టారు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటి శైలు అలా అంటున్నావు? మరి శివాని కూడా తీసుకొచ్చేస్తాను. శివ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ముందు అక్కడి నుంచి బయలుదేరు. సరే శైలు. శివ నువ్వు జాగ్రత్త. నువ్వు శైలు దగ్గర వెళ్ళిపోము, నీకేం జరగకూడదు, నాకేమైనా పర్లేదు. శివ, శివ. మేడం నమస్తే మేడం. యారా ఈ మధ్య కనిపించట్లేదు? డబ్బులు బాగా కనపడుతుండేసరికి కళ్ళు నెత్తికెక్కాయా, లేక నువ్వు పెంచుకున్న పగ ఎక్కువయ్యిందా? మేడం పగ లేదు మేడం. నాకు అంతా తెలుసు. వాళ్ళు నీకు చెంప మీద మాత్రమే దెబ్బ కొట్టారు, నాకు జీవితం మీదే దెబ్బ కొట్టారు. వాళ్ళు చిన్నగా నాశనం అయిపోవడం నాకు కావాలి. అదే నువ్వే వాణ్ణి చంపాలనుకుంటే నేను వేసుకున్న పథకానికి, నా పగకి నువ్వే మొదటిగా బలైపోతావు. మేడం అవేం లేదు మేడం, నాకేం తెలియదు మేడం. నువ్వు చెప్పింది ఏమైనా ఆఫీసర్ పెద్దగా పట్టించుకుంటాడనుకుంటున్నావా? శివాన్ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? శివాకి ఏమై ఉంటది? శైలు చెప్పిందని శివాన్ వదిలేసి వచ్చేసాను. శైలు, శివ నువ్వు ఇక్కడుంటే మరి అక్కడ? పద బాబాయ్. శివ ప్లీజ్ నాతో కూడా షేర్ చేసుకోనంత ప్రాబ్లం ఏంటది? చెప్పు శివ, నువ్వు అసలు ఏ ప్రాబ్లం లో ఉన్నావు? నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. వీళ్ళంతా ఎవరు? ఇదంతా మా అక్కకు తెలిస్తే ఎలా? మనిద్దరం కలిసి గొప్ప జీవితం ఎలా పొందగలం? చెప్పు శివ ప్లీజ్ చెప్పు. అమ్మో, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. రే బామ్మర్ది, నీ ప్రాబ్లం ఏంటో నువ్వు చెప్పకపోయినా నేను కనిపెట్టగలను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో కాదు తెలుసుకోవడం. ఈ ప్రాబ్లం నీకు ఎంతవరకు తెలుసో అంత మొత్తం పూర్తిగా నాకు చెప్పాలి, అప్పుడే నేను నీకు హెల్ప్ చేయగలను. నువ్వు చెప్పింది ఏమైనా ఆఫీసర్ పెద్దగా పట్టించుకుంటాడనుకుంటున్నావా? ఏది జరగాలన్నా ఈ పుష్కల మాట దాటే జరుగుతుంది. నువ్వు వాళ్ళ మీద పగని ఎంతైనా పెంచుకో, కానీ ప్రతీకారాన్ని మాత్రం ఎప్పటికైనా నేనే తీర్చుకోవాలి. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను మేడం. వెలా, నీకు పంపించిన లిస్ట్ లో అమౌంట్ రికవర్ చేయపో. సరే మేడం. నేను ఇంతకాలం నా శత్రువు ఉమా అనుకున్నాను, కానీ దీని తర్వాత పుట్టిన శైలు అనుకోలేదు. దీన్ని బలాన్ని పెంచేది శైలు అయితే అదే శైలు నా బలాన్ని తగ్గిస్తుంది. ముందు దీన్ని టార్గెట్ చేయాలి. సూపర్ కార్ లాగా వెళ్తున్న దీని ఇంజన్ సీజ్ చేస్తా. రే వాడిని బయటికి తీసుకురా. ఓకే మేడం. రే, వీడు ముసుగేసినప్పుడు సన్నగా ఉన్నాడు కదా, ముందు వాడు ముసుగుది. అబ్బా, గాగట్లేదు. మీరెవరండి? అనుష్క కంటే అందంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఈ ముసుగులోకి నువ్వు ఎలా వచ్చావు? కోమగా ఉన్నాను మేడం. నేనేదో నా పిల్లానికి పాపాన్ని తీసుకెళ్తా ఉంటే తల మీద మాస్క్ వేసి తీసుకొచ్చింది మీరు. ప్రాబ్లం లో ఇరుక్కుంది నేను కాదు, మా అన్న.
ఏంటి శివ ఏం మాట్లాడుతున్నావు? బావేంటి? ప్రాబ్లం లేకపోవడం ఏంటి? మీకెంత చెప్పినా అర్థం కాదు. దయచేసి నన్ను వదిలేయండి. మా అన్న మీ అందరి ముందర నార్మల్ గా తిరుగుతున్నాడే గానీ మా అన్న ఎంత ప్రాబ్లం లో ఉన్నాడో మా అన్నకు కూడా తెలియదు. శైలు 5 సంవత్సరాలు నువ్వు యూఎస్ లో ఉన్నావు. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసా నీకు? మీ అక్క మా అన్న ప్రశాంతంగా ఉన్నారు అనుకున్నావా? మా అన్న చిన్న జాబ్ కోసం పెద్ద తప్పు చేయాల్సి వచ్చింది. ఆ తప్పు యమపాసం అయి మా అన్న గొంతు చుట్టుకుంది. వాళ్ళు మా అన్న మీద పగతో నా గొంతు పెట్టుకుని నాకు వార్నింగ్ ఇచ్చారు. మరి నేను ఎంత అందంగా ఉంటే మాత్రం చెప్పిగా తీసుకురావాల్సిందా? ఎక్స్ట్రా చేయకుండా నిజం చెప్పు, ఎలా వచ్చాయి ఈ ముసుగులోకి? ఆహా, నా అంతట నేనే ముసుగేసుకొని మరి ఇక్కడేదో స్వయంవరం జరుగుతున్నట్టు వచ్చానా? లేకపోతే మీరే ముసుగేసి లాక్కొచ్చి మళ్ళీ మీరే ముసుగు తీసి మళ్ళీ ముసుగులోకి ఎలాగొచ్చారంటారేంటి? ఎవరు శివ? ఎవరు వాళ్ళు? నాకు కూడా తెలియదు కానీ నేను ఇంట్లో నుంచి బయటకు వస్తే మా అన్నని చంపేస్తారని, తర్వాత నన్ను కూడా చంపేస్తారని బెదిరిస్తున్నారు. నన్ను చంపేసినా పర్వాలేదు కానీ మా అన్నకి ఏమైనా జరిగితే ఈ భూమి మీద నాకు నా అంటూ ఎవరు లేరు. నేను బతకడం అసలు వేస్ట్. మనసులో ఇంత బాధ పెట్టుకొని నాతో ఎందుకు చెప్పట్లేదు శివ? చెప్తే మీరు కంగారు పడతారమ్మో. నేను ఇప్పుడు కూడా భయపడేది ఏంటంటే మమ్మల్ని ఇంకా ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా అని. శివ శివ శివ, నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు. అసలు ముందుగా మనకు ఒక ప్రశ్నకి సమాధానం తెలియాలి. వాళ్ళు ఎవరు? మీ వెంటే ఎందుకు పడుతున్నారు? నీకైతే తెలియదు కదా. దయచేసి నా మాట విను. ఎవరికి ఏమీ కానివ్వను. అమ్మో, నీకు కూడా మాటిస్తున్నాను. శివాకి ఎటువంటి హాని కలగనివ్వను. కానీ ఇక్కడ ఏం జరిగినా మీ అక్కకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకు. మా అక్కకు చెప్తే ఏమవుతుంది? మేడం వీడికేం తెలిసినట్లేదు మేడం. నాకు తెలియదు అంటావేంది? నాకంతా తెలుసు. నీకంతా తెలుసా? అయితే వాడు ఎక్కడున్నాడో చెప్పు. స్కూల్కి వెళ్ళాడండి. స్కూల్కి వెళ్ళాడా? ఎవరు? నా కొడుకు రింగులు చుట్టాడు. నా నెత్తి మీద జుట్లేదు కానీ నా కొడుకు నెత్తి మీద మాత్రం రంగులు రాటు రింగులు జుట్టుందండి. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నాకు అర్థమైంది. తొందరగా పంపిస్తే నా పిల్లలకి పాపని తీసుకెళ్తా, లేదంటే నిన్నే పెళ్లి చేసుకుంటా. చీపా? అదేందో గురు, ఈవిడ చీపో అనగానే చీపో లాగే ఉంటుంది. అదేదో ఈ బ్లాక్ డ్రెస్ మాత్రం మీకు చాలా బాగా అబ్బింది. మీరు హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా. అనుష్కాని తీసి మిమ్మల్ని పెట్టుకుంటారు. పోరా పో. సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తానమ్ము. అమ్మో, ప్రస్తుతానికి అయితే నువ్వు ఇంటికెళ్ళు. ఇక్కడ జరిగిన విషయం మాత్రం మీ అక్కకి చెప్పొద్దు. అసలు మా అక్కకి ఎలా చెప్పగలను శివ? మా అక్కకి చెప్పదు అంటున్నారు. ప్లీజ్ అమ్ము, మీ అక్కకి మాత్రం చెప్పొద్దు. దయచేసి నా మాట విను. ఎందుకు మా అక్కకి చెప్పకూడదు? ప్లీజ్, నాకు తెలియాలి. ఎందుకంటే నాకు మీ అక్క మీద కూడా డౌట్ ఉంది. కొంచెం మర్యాదగా మాట్లాడు శైలు. మీ అక్క గురించి మాట్లాడితేనే నీకు ఇంత కోపం వస్తే, మా అక్క జీవితం బ్రహ్మాండంగా ఉంది అని అనుకున్న ప్రతిసారి మీ అక్క అడ్డుపడుతుంది. మా అక్క మీ అక్క కాలేజ్ క్లాస్మేట్స్. ఇక్కడ అక్కల ప్రాబ్లం కాదు. మా అక్క మీ అక్క కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఇప్పుడు నీ మైండ్ లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసమ్ము. ప్రతిసారి నీ మనసులో మాటను నాకు వినపడకుండా ఆపలేవు. ఇక్కడ నీకు తెలియని నిజాలు చాలానే ఉన్నాయి. అంతెందుకు, మా శివాని నీ అంతటా నువ్వుగా లవ్ చేశాననుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు శైలు? శివ అంటే నాకు ప్రాణం. అవును, నీకు శివ అంటే ప్రాణం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నువ్వు అలా ప్రేమించడానికి మొదటి కారణం ఎవరో తెలుసా? స్వయాన మీ అక్కే. మా అక్కకు అసలు ఏం తెలియదు కదా. మా అక్క ఎందుకు అలా చేస్తుంది? ఆపండి, మీరు దీన్ని వేరే ట్రాక్ ని తీసుకెళ్లొద్దు. దయచేసి నువ్వు ఇంటికెళ్ళు. శైలు, నువ్వు ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతున్నావు. దీని వల్ల ఎక్కువగా సఫర్ అయ్యేది మా అక్కే, కాబట్టి నేను ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతాను. మీ అక్క మా ఇంటికి రావడం వల్లే మా అమ్మ చచ్చిపోయింది. నరాలు తెంపేస్తారా శివ? మా అక్కకి మీ అమ్మకి మధ్య ఏం జరిగిందో నీకేం తెలుసురా? అమ్మా తల్లి, నువ్వు ఏం చెప్తే అదే కరెక్ట్. దయచేసి నన్ను మాత్రం వదిలేయి. ప్లీజ్, మా అక్కకి ఈ విషయం ఎంతవరకు తెలుసో నాకు చెప్పండి. నేను తెలుసుకోవాలి కదా. అమ్మో, నీకు నేను చెప్తాను. నువ్వంటే నాకు చాలా ప్రాణం. కానీ నువ్వు నన్ను ప్రేమించేలా చేసింది మాత్రం మీ అక్కే. అదెలా శివ? మన గురించి తెలియదు కదా మా అక్కకు అసలు. అని నువ్వు భ్రమ పడుతున్నావు. కొంచెం వెనక్కి వెళ్లి ఆలోచిద్దాం. శివ అనే పేరు నీ దగ్గర ఎంతో గొప్పగా హైలైట్ చేసింది ఎవరో నీ మనోదృష్టికే వదిలేస్తున్నాను. టిఫిన్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావే? ప్రియా హోటల్ అక్క. శివ హోటల్ నుంచి తెచ్చుకోవచ్చు కదా, సూపర్ గా ఉంటుంది, పైగా హెల్దీ. ఏం సినిమా చూస్తున్నావే? క్రాంతి సూపర్ హిట్ మూవీ అక్క. ఎంత సూపర్ హిట్ అయినా పర్వాలేదు, శివ సినిమా చూడవే, యూత్ఫుల్ మూవీ. సరే అక్క, ఇప్పుడే చూస్తాను. దీన్ని రోజు ఎలా అయినా కన్విన్స్ చేయాలి. శివ ఆ నేమ్ ఎంత బాగుంది. శివ అనే పేరున్న వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఒకవేళ నువ్వు లవ్ చేయాలనుకుంటే శివ అనే పేరున్న వాళ్ళనే లవ్ చేయి, నేను చాలా బాగా చూసుకుంటారు. అక్క అంటే నేను లవ్ చేయొచ్చా? ఏయ్, అక్కతో లవ్ గివ్వంతావేంటి? నీ పెళ్లి నా అంగీకారంతోనే జరగాలి. ఇది ఆ కాలేజ్ కాదు, ఈ కాలేజే జాయిన్ అవ్వాలి అని
కానీ నీ కాలేజ్ అడ్మిషన్ పేపర్స్ మార్చేసింది. నువ్వు ఆ కాలేజ్ చదవడానికి కారణం మీ అక్కే. శివాని ప్రేమించడానికి కారణం కూడా మీ అక్కే. శివ దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు చూసి అయ్యో ఎవరి అమాయకుడని నీ చేత చెప్పించేలా చేసింది కూడా మీ అక్కే. ఓవరాల్ గా నువ్వు శివాని ప్రేమించేలాగా క్రియేట్ చేసింది, ప్రిపేర్ చేసింది మీ అక్కే. మా అక్కిలా చేయడానికి కారణం ఏంటి? అందుకు కారణం మా అక్కే. మీ అక్కతో మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేయడం. ఈ విషయం నీకు కూడా తెలియదు కదా శివ? సరే, ఇదంతా కాదు అమ్ము. ఇక మీదట ఏం జరిగినా నేను మీకు తోడుగా ఉంటాను. దీని గురించి ఏమాత్రం మీ అక్కకి సందేహం రానివ్వకు. మీ అక్క నేర్పించిన స్కిల్ మీ అక్క మీదే వాడు. సరే శైలు, నువ్వు జాగ్రత్త శివ. బాబాయ్కి ఫోన్ చేయాలి. బాబాయ్ నువ్వు సేఫా? నేను కంప్లీట్లీ సేఫ్ అమ్మా. వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుని బ్లాక్ డౌన్ లో అయితే నేను బ్లాక్ డాగ్ దాగి నీ బార్బీ బాబాయ్ కదమ్మా. వాళ్ళు నా డ్రామాని ఎప్పుడు కనిపెట్టాలి? నెక్స్ట్ ప్లాన్ ఏంటో నేను ప్లాన్ చేసి నీకు అప్డేట్ చేస్తాను బాబాయ్. ఎనీ టైం బంగారం. ఏ మాటగా మాట. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మాత్రం బ్లాక్ డాగ్ బాటిల్ లాగి ఎంత బాగుందమ్మా. బాబాయ్ సరేలేమ్మా. ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి నేనేం చేయలేకపోయాను. ఇంటికి వెళ్ళి ఆ బ్లాక్ డాగ్ దాగానే పనుకుంటా. జాగ్రత్త, మా ట్రాకర్ మాత్రం ఆన్ లోనే ఉంచు. సిగ్నల్ ఇస్తే చాలు చిటికలో ఈ బాబాయ్ వాలిపోతాడు. ఓకే బాబాయ్, ఉంటాను. సరేమ్మా. శైలు, అబ్బా నువ్వు చాలా గ్రేట్ అక్క. మరి ఇంత సినిమాటికా? విషయం చెప్పు. అయినా నాకు ఫోన్ చేయడానికి ఎంత ధైర్యమే నీకు? అబ్బా నువ్వేమన్నా స్పామ్ హ్యాకర్వా? నీకు ఫోన్ చేయడానికి భయపడడానికి? ముందెళ్ళి నీ ఇల్లు మొత్తం చూడు. నీ చెల్లి ఇంట్లో ఉండదు. అవును, ఇంట్లో లేదని నాకు తెలుసు. ఏంటక్క ఆ మాత్రం గెస్ చేయలేవా? నేను నెక్స్ట్ మాట ఏం చెప్పబోతున్నాను అని. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వెతుకక్క. ఆఫీసర్ ఎక్కడున్నారు? మేడం. నా చెల్లి. మీ చెల్లి? ఏం లేదు, నా చెల్లి ఎక్కడుంది? ఏం చేశాను నా చెల్లిని? ఏంటక్క సడన్ గా నీ చెల్లి మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? పగను పక్కన పెట్టేశావా లేక నీ ప్రేమను పక్కన పెట్టేశావా? ఛీ, దీని దగ్గర కూడా మాట్లాడించుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావే? బిస్కెట్స్ కోసం వెళ్ళానక్క. భయపడ్డావా అక్క? ఈ ఉమాకి నేను చేసిందంతా మర్చిపోయింది. ఏంటి అంత డల్ గా ఉన్నావు? మా బావ బైక్ కొనుక్కోవాలనుకున్నాడు. ఇంట్లో వాళ్ళందరినీ డబ్బులు అడిగాడే, కానీ ఎవ్వరూ లేవంటున్నారు. నాకు మాత్రం మా బావని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మా బావ నా దగ్గరికి రాగానే ఒక మాట అన్నాడు, బైక్ కొనుక్కుంటే ఫస్ట్ నిన్నే ఎక్కించుకుంటాను అని. కానీ మా బావకి ఎలాగైనా 30,000 ఇవ్వాలి. మీ బావ బైక్ కోసమే కదే, నేనున్నాను కదా, నీకెందుకు? ఇద్దో, ఇది తీసుకో. ఎందుకే ఇది? నువ్వు ముందు ఉంచు. మీ బావ ఏ బైక్ అనుకుంటున్నాడో అది తీసుకొనివ్వు. ఎలాగో బైక్ కొన్న తర్వాత మొదటిగా నిన్నే కదా ఎక్కించుకుంటాడు. అది నాకు చాలా సంతోషమే. ఎప్పటికైనా నన్ను కూడా ఎక్కించుకుంటాడు కదా. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదు, ముందు ఈ బంగారం ఇచ్చి మీ బావని బైక్ తీసుకోమని చెప్పు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? నువ్వు నా ఫ్రెండ్ గా దొరకడమే నా అదృష్టమే. నా రుణమేం నువ్వు ఎప్పటికీ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ముందు తీసుకెళ్లి మీ బావకి ఇవ్వు. చాలా థ్యాంక్సే. నేను నా లైఫ్ లో నీ బావకి ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కటి నా భర్తకి ఇవ్వాలనుకున్నదేనే. నీకు నాకు ఉన్న బంధం నువ్వు తెంచుకోవాలన్నా అది మీ మర్దిగాడితో బలంగా ముడిపడిపోయింది. నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నా చెయ్యి పట్టుకొని నాతోనే పుట్టిన నా చెల్లి నన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదండి. ఆ పుష్కల ఉంది కదా. పుష్కల? చెప్పండి. పుష్కల ఎందుకే అంత కంగారు పడుతున్నావు? 2 రోజుల నుంచి కల్లోకి వస్తుందని చెప్పబోతున్నా. రాక్షసులు దెయ్యాలు పేడ కళలోకి రావడం కామనే కదండి. ఇది వాటిని కూడా మింగేసేంత పిశాచి. ఇది సడన్ గా ఎందుకు కల్లోకి వస్తుందో నాకు అర్థం కావట్లే. సరేలే, నా పగడి కల్లో పడి ఈయన మర్చిపోయా. ఇంటికి ఎప్పుడు వస్తాడు కనుక్కున్నావా? అబ్బా, అమ్మాయితో బయటికి వెళ్ళాడు కదండి. మనం ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండదు. పైగా శైలు కూడా వాళ్ళ చుట్టుపక్కలే ఉంటుంది. మీరేం టెన్షన్ పడొద్దు, ఇంటికి వచ్చేస్తారు. నాకు టెన్షన్ కాదమ్మా తల్లి. వాడు తిన్నాడా తినలేదా అని చెప్పి ఆ టెన్షన్ మొత్తం మళ్ళీ నా మీద నొక్కుతావు. రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. ఈ తలకాయ నొప్పులన్నీ నాకేం ఉండవు. ఇవన్నీ నువ్వు పడుచుకుని దానికోసం ఏడ్చి ఆ ఏడుపు మళ్ళీ నా మీద రుద్దబాక. శైలు అయితే ఎలాగోలాగా ఈ ప్రాబ్లం నుంచి మనల్ని బయటేస్తుంది. కానీ అమ్ము వాళ్ళ ఫ్యామిలీతో ఏం మాట్లాడాలో, వాళ్ళు ఎక్కడ ఉంటారో. ఇంటికి ఉదయం నుంచి అమ్ము కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో మేడం, చెప్పండి మేడం. ఎక్కడున్నావురా? ఇంకేం చెప్పండి? మీ చెల్లిని ఫాలో అవుతున్నా మేడం. నీ మాటల్లో నిజం వినిపించట్లేదే. మేడం మనం తప్పైపోయింది మేడం. ఇప్పుడు సిగరెట్ తాగదాని పక్కకు వచ్చాను మేడం. కానీ ఇప్పటి వరకు మీ చెల్లిని ఫాలో అవుతూనే వచ్చాను మేడం. ఇప్పుడు ఒక పెద్ద కేఫర్కి వచ్చింది మేడం. తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఖచ్చితంగా అక్కడే ఉండింటుంది మేడం. ఇప్పుడే నేను వెళ్ళి మీకు చూసి ఫోన్ చేశాను మేడం. త్వరగా వెళ్ళు. తను ఎక్కడికి వెళ్ళిందో ఏ మాత్రం మిస్ అయినా నా రొయ్యల ట్యాంకీలో మేత తక్కువైంది. నిన్ను ఆ మేతలో కలిపేస్తా. లేదు మేడం, వెళ్తున్నాను.
హలో చెప్పండి. నమస్తే మేడం, ఏదో రికవరీ అన్నారు. రికవరీ కాదు, ఒక చిన్న కిడ్నాప్ చేయాలి. పోలీసులు కిడ్నాప్ చేయడం ఏంది మేడం? మిమ్మల్ని నేను ఆ దృష్టితో చూడట్లేదు. మేడం కిడ్నాప్ నా జాబ్ కి రిస్క్ అవుతామో మేడం? ₹1,00,00,000 ఇస్తాను. మేడం నా జాబ్ పైన పర్వాలేదు మేడం, నేను ఆ పని చేసి పెడతాను మీకు. ఇంతకీ ఎవరిని కిడ్నాప్ చేయాలి మేడం? మనసులో మాట్లాడే అమ్మాయి అంటుంటావు కదా, ఆ అమ్మాయి పేరే శైలునే కిడ్నాప్ చెయ్యాలి. మేడం ఆ పిల్లతో పని కాదు మేడం, మనం చీకట్లో వెన్నెలు చూసే లోపలే చుక్కలు ఎన్నున్నాయో లెక్క పెట్టి చెప్పేస్తుంది మేడం. నేను ఆ పిల్లని కిడ్నాప్ చేయగలను మేడం? ₹2,00,00,000 ఇస్తాను. దొరకదేమో అనిపిస్తుంది మేడం. ₹5,00,00,000 ఇస్తాను. నేను ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాను మేడం. నీ కిడ్నాప్ లో నేను కూడా హెల్ప్ చేస్తాను. అయితే త్వరగానే పని అయిపోద్ది మేడం. ఎప్పుడు కిడ్నాప్ చేయాలి? అది మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అయ్యేది కాదు ఆఫీసర్. దానికంటూ ఒక సమయం వస్తుంది, దాన్ని నేను పసిగట్టి మీకు చెప్తాను. సరే మేడం. ఉమాని ఒక్కసారి కలవాలి. ఇది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటది. ఏమే మా మేనేజర్లు పెట్టే టెన్షన్లకి ఈ శివ కూడా పెట్టే టెన్షన్లకి మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. పదవి అట్టా బయటికి వెళ్దాము. ఏరాలుడు బాగున్నావా? మా ఏమైంది అల్లుడు? అడవిలో చిక్కుపోయి మనిషిని చూసి 10 ఏళ్ళన్నట్టు ఇంత గట్టిగా పట్టుకుంటున్నావు. ఇన్ని చూస్తే ఎలానే అనిపిస్తుంది మావా? ఎప్పుడు ఈ ఏడుపులు పెడబబ్బులు కష్టాలు గందరగోళాలనే పక్కన లోగితే ఒంటి నిండా ఆనందంతో అందరికి సంతోషాలను పంచే నువ్వు సడన్ గా దొరికితే కరువులో ఉన్నాడు కూడా కల్పనారాయి దొరికినట్టే మావా. చిచి ఆడపిల్ల కాలం ముందు ఆ మాటలేదు అల్లుడు. అబ్బా చూసా, నా మాట నువ్వు సీరియస్ గా కూడా తీసుకుంటున్నావు. నేను ఎంత అదృష్టవంతుడు మావా. సరే బాబాయ్, నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరే సరే అమ్మా, తీసుకురామ్మా. ఇదేంటి పుష్కల డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసిందేంటి? ఎందుకు వచ్చావు? అదేంటి అల్లుడు ఇంటికి వచ్చి చుట్టాలు పట్టుకుని ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? ఎవరి అమ్మాయి? ఉమా వాళ్ళ క్లాస్మేట్ మావా. నీ క్లాస్మేట్ ని కూడా కదా? అల్లుడు నీ క్లాస్మేట్ అంట కదా, ఎందుకు వచ్చావంటున్నావేంటి? అమ్మా కూర్చో. ఎలా ఉన్నావు ఉమా? ఏమైంది? ఓహో, 2 గుండె చప్పుళ్ళు. నీ భార్య ప్రెగ్నెంట్. నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం, ఎంత సంతోషకరమైన వార్త చెప్పావమ్మా. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఒక్కళ్ళే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. కానీ నేను ఏ ఒక్కరిని సంతోష పెట్టడానికి ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చావు? నా చెల్లి కనిపించట్లేదు. నా చెల్లి నా ఇంటికి ఎంత తొందరగా వస్తే ఈ ఇంటికి అంత మంచిది. జీపు పార్క్ చేసేయి. మేడం ఆఫీసర్ ఎక్కడున్నారు? మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా మేడం. వెయిట్ చేసే బదులు కాల్ చేయొచ్చు కదా. అంటే మేడం అర్జెంట్ గా మీకు ఒక లొకేషన్ పంపిస్తుందని అక్కడికి వచ్చేసేయండి. సరే మేడం. ఓ సూపర్, ఒక నిమిషం మేడం. మీకు వచ్చేటప్పుడు తినడానికి తీసుకురమ్మంటారా మేడం? మీరేమన్నా ఫుడ్ డెలివరీ బాయ్ చెప్పింది తేవడానికి? చిచి అలా కాదు మేడం. ముందు ఫోన్ పెట్టండి. అదే మేడం. ఓ సూపర్, పని చేయవయ్యా. లొకేషన్ ఆడబెట్టింది ఇది పక్కనే. ఇది అమ్మాయి అడ్రస్ కదా. కుడి అమ్మ మళ్ళీ బుక్ అయిపోయాను. నేను పోయిన జన్మలో ఇంట్లో కుక్కనే పుట్టుంటాను, అందుకని దీని చుట్టూ తిరిగాల్సి వస్తుంది. ఏంటక్క దారి తప్పి ఇలా వచ్చినట్టున్నావు? దారి తప్పి కాదు, దారిలో పెడదామని వచ్చాను. అక్క నీ సెన్స్ కొంచెం వీక్ అయినట్టుంది, అలానే నువ్వు కూడా ఇంకా వీక్ అయినట్టున్నావు. నీకు అలా అనిపిస్తుందా? లేకపోతే ఈ టెన్షన్ ఏంటి? ఈ రోడ్ల మీద పడి తిరగడం ఏంటి? ఏయ్ ఎక్స్ట్రాల్ చేయకు. చీచి, నీతో ఎక్స్ట్రాల్ ఏంటక్క? అయినా నీతో మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను. నేను పిన్ని నవ్వబోతున్నానంట కదా, అందుకే మా అక్కకి కంగ్రాట్స్ చెప్దామని వచ్చా. కర్మ ఏంటంటే ఆ గుడ్ న్యూస్ నువ్వే కనిపెట్టడం. మేడం చెప్పండి మేడం. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం పర్సనల్ గా డీల్ చేయండి. సరే మేడం చెప్పండి మేడం. నా చెల్లి కనిపించట్లేదు, ఎక్కడుందో తెలుసుకొని కనిపెట్టి నాకు చెప్పండి. అది ఫోన్ లోనే చెప్పొచ్చు కదా మేడం. ఏంటి? అవునులే మేడం, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కదా, ఇలా డైరెక్ట్ గానే చెప్పాలి. అయినా ఏడకొచ్చలేదు మేడం. ఈ ఏరియాలో మనకు ఒక రికవరీ డబ్బులు ఇవ్వాలి. ఆ ఇంట్లో మనసులో మాటలు కనిపెట్టి సమయం కూడా ఉంది మేడం. 100 సార్లు అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి పేరు శైలు అని మాత్రమే పిలవాలి ఇంక నుంచి. కంగ్రాచులేషన్స్ బాబా, కంగ్రాచులేషన్స్. బాబాయ్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నానమ్మా. మళ్ళీ మనకి ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఎప్పుడు కనిపిస్తుంది? బాబాయ్ నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదా? బ్లాక్ డాగ్ బాటిల్ ని ఎవరు మర్చిపోతారమ్మా? సరే మళ్ళీ నాకు కనిపించినప్పుడు నీకు చెప్తాలే.
సడన్ గా ఇలా ఊడిపడ్డావేంటే? అదేంటి బాబా, నువ్వు డాడీని కాబోతున్నావు కదా, అన్నిటికన్నా ముందు నేను పిన్నిని కాబోతున్నాను. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. అలాగే మేడం. అక్క డేగ కళ్ళతో గుట్లు గూబలాగా వేచి చూస్తూ గుంట నక్కలాగా కాచుకొనుండే జీవి మన చుట్టుపక్కలే తిరుగుతుంది. జాగ్రత్త. సరే అమ్మా, నేను బయలుదేరుతానా? బాబాయ్ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా. అక్క నాకు ఈ హ్యాపీ మూమెంట్ లో పాయసం తినాలనిపిస్తుంది, వెళ్ళి చేయిపో. సరేనే. శివాని చంపాలనుకోవడం కరెక్ట్ కాదు కదా బాబా. విన్నాడు. గుంటనక్క ఇంకా ఇక్కడే ఉందేమో చూసేసి వస్తా. ఏంటక్క ఇంకా ఇక్కడే ఉన్నావు? లోపల బాగున్నాడనా లేక మా అక్కని ఇంకోసారి చూడాలనిపిస్తుందా? ఎవరి కోసం వెయిట్ చేయట్లేదు, నా కార్ కోసం వెయిట్ చేస్తున్నాను. నా కార్ వచ్చిందా నేను వెళ్ళిపోతాను, కానీ నాకు ప్రతి విషయంలో అడ్డుపడి నిన్ను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టను. ఏంటక్క నువ్వే మెయిన్ విలన్ లా ఫీల్ అవుతున్నట్టున్నావు. అసలు నా చెల్లి ఎక్కడికి వెళ్ళింది చెప్పు. నువ్వు ఎవరితో అయితే కలిపావో, ఎవరితో అయితే ప్రేమలో పడాలనుకున్నావో వాడితోనే కేఫ్ లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంది. బావ నీతో ఇంకా టచ్ లో ఉన్నాడా అక్క? ఏంటిది? బావా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ మాట్లాడదామా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఇక్కడే మాట్లాడదామే, చెప్పు. శివాని ఎవరో చంపాలనుకుంటున్నారు కదా, దాని గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నాను. చంపేంత తప్పు వీడేం చేశాడే? ఎందుకు ఇలాంటి ఊబిలో ఎరుక్కుంటూ ఉంటాడు? వీడి వల్ల మీ అక్క కూడా ఎప్పుడు సఫర్ అవుతానే ఉంటది. వీడు ఒక పెద్ద తలనొప్పి అయిపోయాడు నాకు. అయినా చంపదాం అనుకోవడం ఏంటి? ఎవరే వాళ్ళు? ఆ మాట నేను నిన్ను అడగాలి బావా. ఎవరిని పంపించావు శివాని చంపడానికి? అసలు శివాని ఎందుకు చంపాలనుకుంటున్నావు? నా బంగారు బావ ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా ఈ శైలుకి ఏ మాత్రం డౌట్ రాకుండా ఏమీ నటించావు బావా. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా అక్కకి నువ్వంటే ప్రాణం. అలాంటిది మమ్మల్ని ఎలా మోసం చేయాలనిపించింది? ఏంటి పిచ్చి పట్టిన దానిలాగా నీ డౌట్ కి నన్ను బలి చేస్తున్నావు? నీ సిగ్నల్స్ కి సిలిం పట్టినట్టుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నాకు నా తమ్ముడు అంటే చాలా ఇష్టం. నా మీద డౌట్ పడబాక. నాది డౌట్ కాదు బావా, అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాను. నా డౌట్ నువ్వు ఆ ఫోటో పంపించిన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంతకు ముందు వరకు నా బావ బంగారం అని అనుకున్నాను, కానీ శివాని ఎవడో కొట్టాడని వాడిని అక్క నువ్వు కలిసి కొట్టి శివాని కొట్టిన వాడి ఫోటో నాకు పంపిస్తానని ఎవడో ఫోటో పంపించావు కదా. అవును, ఫోటో పంపే కదా. వాడు దొరకలేదని నా మీద అనుమానం పడుతున్నావా? వాడు దొరకలేదని నేను నీతో చెప్పానా? ఏంటి బావా నీ మనసులో నన్ను చంపాలనుకుంటున్నావు? ఏంటి నీ పిచ్చి మాటలు? మీ అక్కను పిలవనా? ఇదిగోండి పాయసం. ఇదిగోవే పాయసం, తినవే. నీకోసమే బాదం పప్పు జీడిపప్పు కూడా వేశాను. బాదం పప్పు జీడిపప్పు కాదక్క, ఇక్కడ బావ జీవితాలతో ఆడుకుంటున్నాడు. బావ శివాని చంపాలనుకుంటున్నాడు. పైగా బావ పుష్కరాతో ఇంకా టచ్ లో ఉన్నాడు. ఏంటే నా మీద బావ మీద అనుమానం పడుతున్నావు? ఇంకంతేనా? నీకెవరు దొరకకపోతే మా మీద వేసేస్తావా నిందలు? అక్క శివ కాలేజ్ అమ్ము జాయిన్ అవ్వడానికి కారణం పుష్కలానే, కానీ ఆ కాలేజ్ జాయిన్ అవ్వడానికి అమ్ముకి అడ్మిషన్ ఇప్పించింది బావే. ఎందుకే ఇలా అనుమాన పడుతున్నావు? బావ మళ్ళీ వెళ్ళి పుష్కలాన్ని ఎలా కలవగలడే? అప్పుడప్పుడు కాదక్క, ఇప్పటికి పుష్కలాన్ని కలుస్తూనే ఉన్నాడు బావ. అంతెందుకు, ఇంత ఆస్తున్నా బావకి ఆఫీస్ లో ఎంప్లాయీగా పనిచేయాల్సిన అవసరం ఏముంది? బావ ఆఫీస్ కే వెళ్ళట్లేదు. అసలు బావ పనిచేసే ఆఫీస్ లో బావ పేరే రిజిస్టర్ అవ్వలేదక్క. ఇప్పుడు కూడా మన మాటలు బయట నుంచి వింటూనే ఉన్నాడక్క. బావ ఒక ఫ్రాడ్, బావ ఒక చీటరు, నీ జీవితం నాశనం చేసేశాడు. ఇప్పుడు శివాని చంపాలనుకుంటున్నాడు. నువ్వు ఎంత ట్రై చేసి నన్ను నమ్మించాలనుకున్నా నేను నీ మాట విననే. మా ఆయన మీద ఇన్ని నిందలేస్తావా? మా ఆయన బంగారమే. పోవే నా ఇంట్లోంచి బయటికి. ఎందుకే నీ చెల్లిని అలా పంపించేశావు? పోనీలే వెళ్ళనివ్వండి. దాని అనుమానాలన్నీ ఎవరి మీద రుద్దినే వింటూ ఉన్నాను, కానీ మీ మీద అనుమానం పడుతుంది. అది ఇంకెప్పటికీ ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. అలా కఠినంగా ఉండకే. ఏదో మరదలు రెండు మాట్లాడింది కదా అని చెప్పేసి మన ఇంట్లోకి రానికొని ఉంటావా? ఏదో మరదలు బావతో ఏదో సరదాగా అనుకుని వదిలేయచ్చు కదా. అది మాట్లాడిన మాటలు మీకు సరదా అయి ఉండొచ్చు, కానీ శివాని చంపేస్తాను అన్న మాటలు నేను అస్సలు తట్టుకోలేను. నా మరిది ప్రాణాలు ఆ యముడి యమపాసంలో ఉన్న యజ్ఞం చేసైనా సరే నా బిడ్డ ప్రాణాలు తిరిగి తెచ్చుకుంటాను. నా మరిది గారు నాకు బిడ్డ కన్నా ఎక్కువ, నా ప్రాణం కన్నా ఎక్కువ. నాకంటే 3 ఏళ్లే చిన్నోడైనా నేను చచ్చేంత వరకు అమ్మలా చూసుకుంటానని మీ అమ్మగారికి మాటిచ్చాను.
నా ప్రాణం మీద ఒట్టు, శివాని ఎవరు ఏం చేయలేరు. ఎవరి టాలెంట్ వాళ్ళకుంటే నా ప్రేమ నాకుంది. నాది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ ముందు ఎంతటి బలాలైనా ఎంతటి సామర్థ్యాలైనా వెనకపడాల్సిందే. ఈ తల్లి ప్రేమను దాటి శివాని ఎవరు ఏం చేయలేరు. హలో, చెప్పమ్మా. నిన్ను కలవాలి. శైలు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పిందమ్ము. నిన్ను చూడాలనిపిస్తుంది శివ. నాకు కూడా నిన్ను కలవాలనిపిస్తుందమ్ము. సరేలే, మనం ఎప్పుడో కలుస్తాం కదా, ఆ స్పాట్కి వచ్చేసి. హా సరే. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారా? అది నా చుట్టుపక్కల తిరుగుతూ నన్ను బ్లేమ్ చేస్తూ ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. మీ వల్ల కాదంటే చెప్పండి, ఈ డీల్ నేను వేరే వాళ్ళకి చెప్తాను. లేదు లేదు మేడం, మేమే చేస్తాం. అంత డబ్బు ఎవరు కాదనుకుంటారు? మేమే చేస్తాం మేడం. మేమంతా ఫుల్ గా ప్రిపేర్ అయిపోయినాం మేడం. అబ్బా, ఎప్పుడు ఇవే ముందు కట్ చేస్తుంది. ఇదంతా కాదు, పుష్కలతోనే మొత్తం చెప్పిస్తా. ఇది ఫోన్ చేస్తుంది ఏంటి? హలో అక్క, ఎక్కడున్నావు? ఏంటి? నీకే తెలియని కొన్ని నిజాలు, అవి నాకు తెలుసు. అవి నేను నీకు చెప్పాలి. ఇదేంటి, కొత్త ప్లాన్ వేసిందా? నువ్వు ఎన్ని వ్యూహాలు పన్నినా నా ప్లాన్ నాకుంది. నీ జిత్తులు మారి వేషాలు నా దగ్గర కాదు. అక్క, నాకు అన్నీ తెలుసు. బావ నీతో ఇప్పటికి కూడా టచ్ లో ఉన్నాడని తెలుసు. అమ్ముకి కాలేజ్ అడ్మిషన్ ఇప్పించింది బావే అని కూడా నాకు తెలుసు. నీకు తెలిసినవన్నీ నాకు తెలుసు, కానీ నీకు తెలియని కొన్ని నిజాలు నాకు తెలుసు. అవి నేను నీకు చెప్పాలి. సరే, నీకు ఒక లొకేషన్ పెడతా, అక్కడికి రా. అలాగే అక్క. చెప్పవే, చెప్పు. నేను చెప్పే ముందు నాకు కొన్ని విషయాలు తెలియాలక్క. నాకు తెలిసే నీ సంగతి. నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలనుకుంటావు గానీ నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటావా? అక్క, అలా కాదు. అమ్ముకి కాలేజ్ అడ్మిషన్ ఇప్పించింది కూడా బావే అని నాకు తెలుసు. ఈ విషయం నీకెవరు చెప్పారు? మీ బావా? బావ నీకంటే నాకంటే జగజ్జంత్రి గాడు కదక్క. నేనే తెలుసుకున్నాను. అది అమ్ము కాలేజ్కి వెళ్తే సింపుల్ థింగ్ తెలిసిపోయింది. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావే నా దగ్గర నుంచి? అమ్ము, శివ, ఎందుకు వచ్చావు? ఏంటి ఇదంతా? నిన్ను రావద్దన్నాను కదా బయటికి. శివ, నీకు చిరక్కి చెప్పినట్టు చెప్పాను కదా అసలు బయట తిరగొద్దని. వీళ్ళందరూ నీ కోసం కాసుకొని ఉన్నారు. ఒకటే నిన్ను చంపేస్తారు లేదా కిడ్నాప్ చేసేస్తారు. అమ్ము చూడాలని పిలిచింది శైలు, అందుకే వచ్చాను. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు చెప్పు. ఇదంతా మనకు అవసరం లేదు. ముందు ఇక్కడి నుంచి పదవే నువ్వు. అక్క అక్క ప్లీజ్ అక్క. రే శివ, ఏందిరా పదమని ఇంటికి వెళ్దాం. ఎన్ని రోజులైందిరా ఇంటికి వచ్చి. పదరా, అసలు ఇక్కడ ఏం పనే కదులు. నేను మొత్తం చెప్పేశాను బావా. చాలా థ్యాంక్స్. ఈ ఎమోషన్లు, డిస్కషన్లు, సెంటిమెంట్లు ఇవన్నీ లేకుండా ఎంతైనా తమ్ముడు కదా, సప్పని చంపామనుకో కొంచెం బాధగానే ఉంటది. ఇప్పుడేం కష్టపడబోలే, నీ పుణ్యాన్ని శుద్ధంగా చంపేయచ్చే. కాల్చొద్దు బావా. అబ్బా, ఇదంతా నేను నీ అక్కేసిన ప్లానే. నువ్వేందే వీడితో ఇంత ప్రేమలో పడ్డావో. వీడు బెట్టింగ్ ఆడతాడు, పైగా ప్రాణానికి ప్రాణంగా చూశాను నా భార్యని. అంటే వీడి వదిని వదిలిలా కాదు కదా, అసలు మనిషిలానే చూడ్డు. నిన్ను పెళ్లి చేసుకుని ఎంతో గొప్పగా చూసుకుంటాడని కలగంటున్నావా? 4 రోజులు నిన్ను కూడా ఆపకన ఒకతాడు. నీకు మంచి మొగుడు దొరకతాడు. మీ అక్క నీకు మంచి నుంచి పెళ్లి చేస్తది. ఈడు మాత్రం పల్లె వేసేద్దాం. శివ ఎన్ని చేసినా ఏం చేసినా దుర్మార్గంగా తోడబుట్టిన తమ్ముడిని నీలా ఆస్తి కోసం చంపాలనుకోడు. శైలు దొంగరా నువ్వు. అందరికి నువ్వు అమ్ముకు కూడా. ఇక్కడ అందరికి నా గురించి చెప్పేస్తున్నావు. అందరు ఇక్కడ అప్డేట్ అయిపోయినారా? సరే, నేను బయలుదేరుతున్నా. నువ్వు వీళ్ళని ఏమన్నా చేసుకో, నన్ను నా చెల్లిని మాత్రం వదిలేయి. అసలు మీ అందరి కాదబ్బా, ముందు వీణ్ణి ఎత్తేయాలి. ఓ అన్నా, అక్క, నన్ను పొడిచాయంటే ఈ పుష్కరాన్ని చంపేద్దామని వచ్చానే. దొరికిపోయిన తర్వాత కూడా నటించేవాడే నా గొప్ప మొగుడు. నాకు మొత్తం తెలుసు. శైలు నీతో మాట్లాడేటప్పుడు నేను మొత్తం విన్నాను. ఆ రోజే నిన్ను పాయసంలో విషం పెట్టి చంపేద్దాం అనుకున్నాను, కానీ ఈ మంగళసూత్రం అడ్డొచ్చింది. మార్చుకోవచ్చులే అనుకున్నాను, కానీ ఇప్పుడు నా బిడ్డని చంపేద్దామని నువ్వు పూర్తిగా డిసైడ్ అయిపోయావు. ఇంకా నువ్వు మాత్రం ఈ భూమి మీద ఉండకూడదు. చావు. అన్నా
మొత్తానికి వదిన తల్లితో సమానమని నిరూపించావక్క. మొత్తానికి వదిన తల్లితో సమానమని నిరూపించావక్క. శివ మీ అన్నేడి? అవును అన్నేడి. మొత్తానికి విజయవంతంగా సీజన్ అయితే కంప్లీట్ చేశాము. ఈ సీజన్ కోసం నాతో పాటు కష్టపడ్డ నా ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సిరీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన సబ్స్క్రైబర్స్ కి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. కేవలం మీ ఇంట్రెస్ట్ వల్ల మాత్రమే మేము ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టగలిగాం. ఇంకా గొప్ప గొప్ప మంచి సిరీస్లతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ ఉంటే మేము ఖచ్చితంగా రాగలం. మీకు ఏ టైప్ ఆఫ్ సిరీస్లు కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.